మనకు చాలాసార్లు అన్యాయం జరుగుతుంది. సమస్య ఏంటంటే మనం కూడా చాలాసార్లు అన్యాయం చేస్తాం. అది కూడా చూస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. మనకు మాత్రమే న్యాయం జరగలేదు ఫీల్ మనం చాలామందికి అన్యాయం చేస్తాం. అది కూడా చూస్తాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, న్యాయవంతులైన దేవుడి బిడ్డలు న్యాయవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకం అన్యాయంగా వాళ్ళ మీద ప్రభుత్వం చేసిద్ది, బాధ పెట్టిద్ది, అవమానించిద్ది, నిందించిద్ది. ఇవన్నీ చూసినప్పుడు ఇది అన్యాయం కదా అని చెప్పి మనుషులందరికీ ఏమొచ్చింది? కోపం వచ్చింది కదా. కానీ అక్కడ రాసింది ఏంటంటే, ఆయనదే రాజ్యం ఎప్పటికీ ఉంటుంది, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకరోజు వచ్చింది ఆయన ముందు, ఇక మనం అన్యాయం జరుగుతుందని చెప్పి ఎవరు ఈ భూమి మీద ఎవరికి చెప్పరు. ఎందుకో తెలుసా? ఆయన అన్ని విషయాలు న్యాయం చేస్తాడు. ప్రతి విషయంలో న్యాయం చేస్తాడు. మన లైఫ్లో మనం ఎప్పుడైనా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఈ మధ్యకాలంలో ఎక్కువ, ఎందుకంటే క్రైస్తవుల్ని పూర్తిగా అణిచేయాలని చూస్తున్నారు యాక్చువల్గా. అలా చూసేటప్పుడు అన్యాయమైన కేసులు, మానవత్వం దాటి మాటలు. క్రిస్టియానిటీ లేకపోతే మనుషులు ఎక్కడ మారలా. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉండొచ్చు, మనుషులు మార్చగలిగిన మతం ఏది? అలా మళ్ళీ లెక్కకొస్తే క్రిస్టియానిటీ మాత్రమే. క్రూరమైన వాళ్ళు దేవుడి బిడ్డలు అయిపోయి సాఫ్ట్ అయిపోయారు కదా. ఆ రాయలసీమ పోతే ఫ్యాక్షనిస్టులు దేవుడి బిడ్డలు అయిపోయారు. ఫ్యాక్షనిస్టులు అంటే తెలిసే, బాంబులు వేస్తారు. ఆళ్ళగడ్డలు నేను వెళ్ళే చాలాసార్లు. ఆళ్ళగడ్డలో ఒకళ్ళు ఇళ్ళలో ఏముంటుంది తెలిసే, బాంబులు ఉండే. ఒకప్పుడు ఆళ్ళగడ్డ అంటే బాంబుల గడ్డ ఆ పేరు పెట్టేవాళ్ళు. యాక్చువల్గా గొడవలు మామూలు గొడవలు కాదు. అట్టంటి వాళ్ళు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారంటే కారణం ఏంటో తెలిసే, క్రిస్టియానిటీ ప్రబలటం వల్లనే. అసలు న్యాయంగానో లేకపోతే తెలుసో తెలియకో మొత్తానికి ప్రతి క్రైస్తవుడు ఏమయ్యాడంటే, ఇట్టండి దీన్ని చంపేయాలని చూస్తున్నారంటే రేపొద్దున ఏమవుతుందో తెలిసే, అరాచకం. మనం లేకపోతే వాళ్ళకి ఏమవుతుందో తెలుసా, అరాచకం అవుతుంది. వాళ్ళే చంపుకొని తింటారు. ఇట్లాంటి దాన్ని అన్యాయం చేసి దీన్ని పాడు చేయాలని చూస్తున్నారు కదా. ఇట్లాంటి న్యాయం చేయరా దేవుడు అంటే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? 1000 ఏళ్ళ పరిపాలన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. మన జీవితంలో ఆ గురి పెట్టుకోవాలా. అన్యాయం చేస్తారా? సరే చేయను. న్యాయవంతుడిగా ఉండనేమో, అన్యాయవంతుడిని నీతిమంతుడిగా ఉండనేమో, దుర్నీతిమంతు లేదా నీతి లేనివాడిని దుర్నీతి మాత్రమే ఉండనేమో. ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర ఏముందంటే ఫలం ఉంది. చెప్తే ఎవరు వినట్లా, సరే వదిలేయడమే, దాని గురించి ఇబ్బంది ఏమి. సో నేనేమంటున్నానంటే, భయపడాల్సిన అవసరం లే. మనం న్యాయంగా ఉండేవాళ్ళం అయితే న్యాయవంతుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. దెర్ ఈజ్ నో డౌట్. ఆయన దగ్గర సదా రాజ్యం ఉంటుంది. కాకపోతే ఈ క్షణంలో మనం ఒకవేళ తెలియకుండా అన్యాయంగా ఉన్నామో జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. యాక్చువల్గా మనం ఒకవేళ అన్యాయంగా ఉన్నాం, ఎందుకంటే ఆ న్యాయవంతుడు న్యాయమైన దర్పణం చూపించినప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. మన వైపు నుంచి చూసుకోవడం అలవాటు యాక్చువల్గా మనకి. నాలో తప్పే లేదన్నట్టు మనం చూస్తాం. యాక్చువల్గా ఒకవేళ న్యాయం అనే ఆ దర్పణం పెట్టినప్పుడు, అద్దం పెట్టినప్పుడు మన రూపం ఎట్లా కనపడిద్దో మనకి డౌట్. అందుకని ముందే ఏం చేయాలి? మనం చక్కబెట్టేసుకుంటా ఉండాలి. అది తెలివైన లక్షణం యాక్చువల్గా. కాబట్టి దేవుడు ముందు మనం ధైర్యంగా ఉండడానికి మనం చక్కబెట్టుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఈ సంగతులు. సరే, మత్తయి సువార్త 24వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. లాస్ట్ టైం మనం ఏం చూసామంటే, ఫస్ట్ వచనం నుంచి 14 వచనం వరకు మనం చూసాం. ఇప్పుడు 15 నుంచి 31 వచనం వరకు కూడా మార్చి చదివేసుకుంటాం. మార్చి చదువుదాం. 15 నుంచి 24వ అధ్యాయం 15 నుంచి 31 వరకు మార్చి చదువుదాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక, యోధలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. మిద్ది మీద ఉండేవాడు తన ఇంటి నుండి ఏదైనా తీసుకుని పోటుకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోటు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలం అందైన విశ్రాంతి మీద సమ్మకుండా ఉండాలని ప్రార్థించుట. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. పెంచుకోడు.
ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలం ముందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడే. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్వం కనపరచు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకూడే, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకూడదు. మెరుపు తూర్పును పుట్టి పడమల వరకు ఎలా కనపడినో అలాగే మనిషి కుమారుడు అక్కడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగు. ఆ దినమున శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కొమ్మును, చంద్రుడి కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదలింపబడును. మనిషి కుమారుడు సూచన ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో మహామహిమతోను ఆకాశ మేఘారుడి వచ్చి చూచి భూమి మీద సకల గోతంలో వారు రొమ్ము కొట్టుకుంటారు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. మరియు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. రైట్. సో ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన శిష్యులు అడిగారు. ఏమని అడిగారంటే, ఈ దేవాలయాన్ని చూడు ఎంత బాగున్నాయో అని చెప్పి ప్రభువు చూపించినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీరు దేవాలయాన్ని చూస్తున్నారు, చక్కగా కట్టబడిన కట్టడాలు చూస్తున్నారు, కానీ ఈ కట్టడాల్లో ఒక రాయి మీద ఒకటి ఉండకుండా పడిపోనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పినప్పుడు, ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి అని చెప్పి ఆయన్ని ఒక చోట కూర్చున్నప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. యాక్చువల్ అలా చెప్పడం మొదలుపెట్టినప్పుడు చాలా విషయాలు చెప్పాడు. మొదటి పోర్షన్లో చదివినప్పుడు ఏంటంటే, జనం మీదకి జనం వచ్చిద్ది యాక్చువల్గా, లేదంటే భూకంపాలు కలుగుతాయి, లేదంటే కరువు వచ్చిద్ది, ఇంకా ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా వేదనలకి ప్రారంభాలే, కానీ వెంటనే ఏమి కంప్లీట్గా ముగింపు రాదు, అంతం రాదు అని చెప్పాడు. అంతేకాదు ఈ దేవాలయం పడిపోద్దని చెప్పాడు. ఇంకా ఇశ్రాయేలుకి తీర్పు జరిగిద్దని చెప్పాడు. వాళ్ళ తప్పు వాళ్ళ మీద మోపబడిద్దని చెప్పాడు. ఇట్లాంటివి ఎన్నో చెప్పాడు. ఇవన్నీ నెరవేర్చబడతాయి అని చెప్పినప్పుడు ఇందులో కొన్ని ఇప్పటికే నెరవేర్చబడిపోయినాయి. ఎందుకంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, మొదటి 70 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే దేవాలయం పడగొట్టబడింది. అక్కడ మహారాజు లేదా ప్రిన్స్ అంటే రాజకుమారుడు అంటారు. ప్రిన్స్ అంటే రాజకుమారుడే కదా. టైటస్ అనే వ్యక్తి రోమన్ ఎంపరర్ అనమాట, వచ్చి ఆ యొక్క మందిరాన్ని పడగొట్టాడు. యూదులు పూర్తిగా చల్లాచెదురైపోయారు. సో ఈ విషయం నెరవేర్చబడింది. కానీ మిగిలింది ఏంటో తెలుసా? ఈ ప్రజల మీదకి దేవుడికి ఉగ్రత రావాలి. వచ్చింది వాళ్ళకి. ఎంత బాగా అంటే వాళ్ళని ఎంత బాగా హింసించారంటే మామూలుగా హింసించాల. ఒక మాటలో 1940లో వీళ్ళకి స్వతంత్రం వచ్చింది. ఎవరికి? యూదులకి స్వతంత్రం వచ్చింది. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఒక దేశాన్ని, లేదా ప్యాలెస్టైన్ అని లేదా ఇజ్రాయెల్ అనే దేశాన్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేసుకున్నారు. అప్పుడు దాకా వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండాలో తెలియదు అనమాట. ఇలా వాళ్ళు తిరిగి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి యొక్క శిక్షణ అనుసరించి కష్టాలు అనుభవించారు. కానీ ఇంకా వాళ్ళు ఏమనలేదంటే, ప్రభు పేరట వచ్చిన వాడు శుద్ధింపబడును గాక అని చెప్పలా. ఇంకా చెప్పనంతవరకు ఏం జరిగింది? మళ్ళీ వాళ్ళ యొక్క అక్రమాలు వాళ్ళ మీద పడుతూనే ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, మోసం చేయడం అనేది జరిగిద్ది. అక్కడ ఏం జరిగిద్ది? శత్రువు చేసే పని ఏంటంటే తెలుసా? మోసం చేస్తాడు. ఏం మోసం చేస్తాడు చూడండి. ఒక మాటలో అక్కడక్కడ భూకంపం 5వ వచనం, 4-5 వచనం చదువుదాం. 24-4-5 వచనాలు. ఇది అసలు యాక్చువల్గా ఈ పోర్షన్లో జరిగే విషయాలు అనమాట. ఫస్ట్ పోర్షన్లో ఏం జరిగిద్దంట? మోసం జరిగిద్ది. ఎందుకని? ఎట్లాంటి మోసం జరిగిద్ది? మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మెస్సయ్య వచ్చాడు, కానీ మెస్సయ్యని గమనించలేదు కాబట్టి, మెస్సయ్య వెళ్ళిపోయారు కాబట్టి, చనిపోయి ఆయన చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయాడు కాబట్టి, ఆయన మెస్సయ్యగా చూడలేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఎవరి కోసం ఎదురు చూస్తారు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు అందుకని ఎవరికాడు నేనే మెస్సయ్య అని చెప్పి మళ్ళీ ఆయన్ని ఇమిటేట్ చేయడానికి చూస్తారు. అందుకని మీరు తెలియకుండా ఏం చేస్తారంటే మోసపోతారు. చరిత్ర చూస్తే ఇప్పటి వరకు కూడా యూదుల మధ్యలో చాలామంది నేనే మెస్సయ్య అని చెప్పిన వాళ్ళు చాలామంది వచ్చారు. యాక్చువల్గా ఆల్రెడీ జరిగిపోయినాయి. సో ఈ పోర్షన్లో ఎలాంటి మోసం జరిగింది? నేనేం చెప్పానంటే, యాక్చువల్గా ఇక్కడ ఇలాంటప్పుడు కూడా ఈ రోజుకి కూడా మనకి క్రిస్టియానిటీలో మోసం జరుగుతుంది. అదేంటంటే, లేఖనాన్ని అనుసరించి మనం దేవుడి యొక్క వాక్యాన్ని పరిశీలించకపోతే శత్రువు ఏం చేస్తాడు? నకిలీని సృష్టిస్తాడు అని చెప్పాను నేను. ఏంటా నకిలీ అంటే? ఒక రకమైన ఎమోషన్, దేవుడి యొక్క సన్నిధి అని చెప్పి ఒక రకమైన ఎమోషన్ మీద పడితే అది వెంటనే దేవుడు అని చెప్పి భ్రమపడతాం మనం. యాక్చువల్గా అది దేవుడు కాదు. దేవుడు ఎట్లా ఉంటాడు?
నిర్గమకాండం 30వ అధ్యాయం ప్రకారం చూస్తే మరి ప్రతిష్టాభిషేక తైలం నర శరీరం మీద పొయ్యకూడదు. అంటే దేవుడు ఈ బాడీ మీదకి దిగడం ఎప్పుడు ఎక్కడ దిగుతాడు? మరి ఆయన ఆత్మలోనే ఉంటాడు. యాక్చువల్గా మన ఆత్మ దేవుడి యొక్క శక్తితో నింపబడినప్పుడు మన బాడీ ఆయన తాడికి తట్టుకోలేక వైబ్రేట్ అవుద్దే కానీ బాడీ మీదకి దిగదు. గుర్తుపెట్టుకోవాలి. ఆయన చూడండి, గెత్సేమనే తోటలో దైవికమైన భారంతో నింపబడినప్పుడు ఆయన చెమట భూమి మీద పడే గొప్ప రక్త బిందువులే ఆయన అని రాసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆయన బాడీ మీదకి దేవుడు దిగి వచ్చాడని కాదు అక్కడ అర్థం. లోపల ఉన్న పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యాన్ని బట్టి దైవికమైన వేదం అనుభవించేటప్పుడు ఆయన ఆత్మ భారాన్ని ఆ బాడీ కూడా అంతే వైబ్రేట్ చెంది దానికి ఉన్నటువంటి లోతైన శక్తిని పూర్ణ బలంతో నీ దేవుడి సన్నిధిలో గడిపేటప్పుడు దానికి ఉన్నటువంటి పూర్తి శక్తి రిలీజ్ అయ్యేటప్పుడు ఆయన బలం ఎట్లా అయిందంటే పూర్తిగా అన్ని దేవుడికి లోపరుచుకుంటున్నందున ఆ చెమట బిందువు అనేది గొప్ప రక్త బిందువు వలె అయిన. అంటే దాని అర్థం చెమట బ్లడ్ అనేది రెండు కూడా కలిసిపోయినాయి. దాని అర్థం అది ఒక్క మాటలో అంత బాగా ఆయన ఆ శ్రమని ఆ భారాన్ని అనుభవించాడని దాని అర్థం. స్పిరిచువల్ లైఫ్లో ప్రేయర్ చేయడం అంటే మామూలే అనుకుంటాం మనం. యాక్చువల్గా భారాన్ని భరించేటప్పుడు చేసే ప్రార్థన ఉంటుంది, అది మన పూర్తి బలంతో దాన్ని ఎదిరించాలా. మనం ఈజీగా మన తలంపులో తప్పిపోకుండా లేచి అడ్డు దొరుకుతాం మనం. యాక్చువల్గా అట్ట కాదు, పూర్తి బలంతో వాడిని ఎదిరించేటప్పుడు మనం ఎట్లాంటి శక్తులు మనం అవసరం అవుతుంది మనకు కూడా జరిగినట్టు గుర్తుపడతాం. మనం పోరాడతాం. మన ఆత్మ సంబంధమైన భారంతోనే మాత్రమే కాదు, మన బాడీతో కూడా పోరాడుతూ ఉంటాం యాక్చువల్గా. కానీ బాడీ మీద దిగినట్టు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కంట్రోల్ ఆయన చేతిలోనే ఉంటుంది. ఈవెన్ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా వాళ్ళ మీద అగ్ని జ్వాలలుగా విభాగించినప్పుడు వాళ్ళ ఆత్మలోనే మరి దేవుడు దిగాడు కానీ వాళ్ళ దేహాల మీద కాదు. కానీ దేహాలు దానికి సంబంధించినటువంటిగా రెస్పాండ్ అయినాయి. ఎట్లా రెస్పాండ్ అయినాయి? ఆత్మ ఏదైతే వివేకం ఇచ్చిందో దాన్ని అనుసరించి మాట్లాడారు. అంతేగాని తెలియంది మాట్లాడాలా, ఒక మాటలో ఏం మాట్లాడారో తెలియలేనంత రీతిలో మాట్లాడాలా. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేఖనాన్ని ఇలా చూడలేకపోతే తప్పులైపోతాయి. లోకం అంతా ఇట్లా చేస్తుంది కదండి పాస్టర్ గారు అంటే, లోకం అంతా తప్పులో ఉన్నట్టే, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకో తెలిసే, చాలా ఈజీ కనిపెట్టచ్చు. ఆత్మ వచ్చేసిద్ది, భాషలు మాట్లాడతారు, బయటకు వచ్చి అదే నోటితో బూతులు మాట్లాడతారు. ఎవరు వాళ్ళే. అప్పుడు బాధ అనిపించాలి వాళ్ళకి, పాపం ఏంటో మరి. మనం చిన్న తప్పు ఆలోచన వస్తేనే మన హృదయం ఏమవుతుంది? మనసాక్షి తప్పుగా ఫీల్ అయిపోయి ఎంతో బాధపడుతుంది. కానీ వాళ్ళకి బాధే లేదే. ఎందుకని లేదు? పరిశుద్ధాత్మ లోపల ఉంటే బాధ కలగదా? తప్పు మాట్లాడినా, తప్పు ఆలోచించినా, తెలివిగా మాట్లాడినా, నోరు జారినా తప్పుగా అనిపించదా? తప్పు అనిపించట్లా. మరి దేవుడి సన్నిధిలోకి వచ్చేసి దేవుడు మీద పడిపోయినట్టు మాట్లాడుతున్నాడు. తప్పది, అది దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలా. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నీతిని గురించి ఒప్పిస్తారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా తీర్పుని గురించి ఒప్పిస్తారు. ఇగో నీకు తీర్పు ఉంది జాగ్రత్త అని చెప్తా ఉంటాడు ఎంతసేపు. వీళ్ళకి భయమే లేకపోయా. వీళ్ళు ఏం మరి దేవుడు మీద పడిపోయాడు, దేవుడు చేయాల్సిన పని చేయట్లా. మరి మీరు చూడండి, నేను దేవుడిని నమ్ముకోక ముందు నేను ఏ రాయికి పెద్దగా మొక్కినట్టు నాకు గుర్తులేదు. ఒక్క మాటలో అంటే మా అమ్మ వాళ్ళు దేవుడిని నమ్ముకోక ముందు కూడా నేను ఏ రాయికి మొక్కినట్టు, నా నుదుటి మీద ఏ బొట్టు పెట్టినట్టు నాకు గుర్తే లేదు. యాక్చువల్గా లేదు. కానీ వీళ్ళు గుళ్ళకి వెళ్ళారు. యాక్చువల్గా నేను వాళ్ళతో పాటు వెళ్ళాను, కానీ నాకు ఎప్పుడు కూడా ఆ టచ్ లేదు. యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలా, వీళ్ళు మొక్కుతారు, మమ్మల్ని చక్కబెట్టు పరిశుద్ధంగా ఉంచని మొక్కుతారా? ఏమని మొక్కుతారు తెలుసా? మేము చేసేది అంతా ఆశీర్వదించు, మేము ఎట్టనో పర్లేదు, దాని గురించి అసలు ఆలోచన ఉండదు, మేము ఎట్లా ఉన్నాం అనేది ఆలోచనే లేదు. మీరు చూడండి, మార్కెట్లోకి వెళ్తే వన్ టౌన్లో ఎన్ని రకాలు, వీళ్ళందరిలో వాళ్ళు బాగుండాలని అనుకుంటారు కానీ సరిగ్గా బాగుండాలని మాత్రం అనుకోరు. అసలు బాధ లేదు వాళ్ళకి. కావాలంటే నీకు వేరే ఇస్తామని చెప్పి మొక్కుకుంటారు. ఏంటో తెలుసా? నువ్వు నాకు 100 ఇస్తే దాంట్లో నీకు 15 ఇస్తా అని చెప్పి ఎవరితో డీల్ పెట్టుకుంటారు? వాళ్ళు దేవుళ్ళు అనబడే ఫోటోలతో డీల్ పెట్టుకుంటారు. మీకు తెలుసో లేదు, వీళ్ళు కూడా సేమ్ డీల్ చేస్తారు. ఎవరితో? యేసు ప్రభు అనే దాంతో డీల్ చేస్తారు. ఎట్లాగో తెలిసే, మేము చక్కబడాలా, నా లైఫ్లో ఎందుకు పరిశుద్ధత ఉండదో ఈ బాధే లేదు. వీళ్ళ ఒంటి మీద పడతాడు, వీళ్ళ ఒంటి మీద నుంచి బయటకు వద్దామని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు మాట్లాడతారు, ఏం జరుగుతుందో తెలీదు. కానీ వాళ్ళ ఆత్మ సంబంధ జీవితం మిక్కిలి వరస్ట్గా ఉన్నప్పుడు వీళ్ళు బాధే ఉండదు వీళ్ళకి. దీన్ని పరిశుద్ధాత్మ అందామా? బైబిల్ ఎప్పుడైతే చెప్పాల, ఎన్నడూ చెప్పలే. ఎవడు మోసపోవద్దు. బయట మాకు పరిశుద్ధాత్మ మీద పడిపోయాడు, దర్శనాలు చూపించేశాడు, ఇది చేసాడు మోసపోవద్దు ఎవరు. ఎందుకో తెలుసా? నీకు ఎంత ఉందనేది విషయం కాదు, నీ జీవితంలో పరిశుద్ధత ఎంత ఉందనేది అసలు విషయం. పౌలు కూడా అన్నాడు, పరలోకానికి ఎక్కిపోయాడు, బట్ ఆయన నాకు అంత ఉందని చెప్పుకోలేదు. ఆయన అది చెప్పుకున్నాడు, చెప్పుకోలే. ఒకరు తెలుసు నాకు అని చెప్పుకున్నాడు. ఆ ఒకరు ఎవరో కాదు, ఈయనే.
ఆయన గురించి ఆయన చెప్పుకోవడానికి భయపడ్డాడు. ఎందుకని? వాటి వలన మనుషుల ముందు మనం ఫేమస్ అవుతామే కానీ పరిశుద్ధాత్మని అనుభవించిన వాళ్ళం కాదు. దేవుడు మాకు చెప్పాడండి అని చెప్పినప్పుడు ఇది మోసం అవుతుంది. దేవుడు నీకు చెప్తే ఎవరికి కూడా చెప్పాలా? పక్కన వాళ్ళు కూడా చెప్పాలా? గుర్తుపెట్టుకోవాలి. ఇది నమ్మబడ్డం అంటే నాకు మాత్రమే నీకు మాత్రమే దేవుడు కాదు ఆయన. నీకు మాత్రమే దేవుడా? లోకమందు ఆయన నమ్మబడ్డాడు. ఎంత పెద్ద మాట అది! ఆయన సశరీరుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు. లోకమందు ఆయన ఏం చేయబడ్డాడు? నమ్మబడ్డాడు. లేకపోతే నేను మీకు యేసుప్రభు గురించి చెప్పడం కుదిరిద్దా? కుదరదు. మీరు తెలుసుకోగలుగుతారా? తెలుసుకోలేరు ఎప్పటికీ. బట్ ఆయన నమ్మబడ్డాడు. అలాంటి నమ్మకం అనేది దేవుడు మనతో మాట్లాడిన విషయమే ఎవరితో మాట్లాడతాడు? పక్కనతో కూడా మాట్లాడతాడు. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దినాల్లో మోసాలు ఎటువంటి తెలిసే? దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని ఆడికెళ్ళమన్నాడు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు మాట్లాడ్డా, ఇక్కడికి వెళ్ళమని చెప్పడా? చెప్తాడు. కానీ అదే సమయంలో అది నిరూపించబడాలా. అది నిరూపించబడకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిసే? అది తప్పుగా ఎంచబడుతుంది. ఒక్క మాటలో అక్కడ చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఒకరికి దేవుడు చెప్పినప్పటికీ కూడా ఆ మాట నమ్మకపోతే దేవుడు దాన్ని వెనక్కి తీస్తాడు. దేవుడు ఎవరికైతే వాక్యం చెప్పాడో ఆ వాక్యం వాళ్ళు నమ్మకపోతే దేవుడు ఆ వాక్యం కూడా వెనక్కి తీస్తాడు. ఇట్లాంటి చాలా విషయాలు ఉంటాయి. ఇదంతా కూడా ఎంతో మర్మయుక్తంగా నడిచే విషయం. కానీ ఎవరైతే గుడ్డిగా ఆత్మ సంబంధంగా ఉన్న సెన్స్ లేకుండా ప్రవర్తించారో వెంటనే వీళ్ళు కూడా మోసపోతున్నారు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు దానికి ఏం కలపలేవు, అందులోంచి ఏమి తీసేయలేవు. అంత స్పష్టంగా ఉంటుంది అది నీకు అంత బాగుంటుంది. మనం తెలివిగా మనకిష్టమైన దాన్ని మాత్రం దృశ్యాలు చూసి దాన్ని మన దేవుడు అనుకున్నామంటే శత్రువు మోసం చేసి తిట్టనే. నీకేది ఇష్టమో అది నీకు చూపిస్తాడు. నీకేది ఇష్టమో అదే చూపిస్తాడు. నీ మైండ్ ఆ ఇల్యూజన్స్ క్రియేట్ చేసింది. ఇదంతా మోసం కదా, మోసం. సో చివరి దినాల్లో జరిగే మోసాల్లో, స్పిరిచువల్ మోసాల్లో ఇది పెద్ద ఫేమస్. యాక్చువల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ పోర్షన్లో 24వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు, 14వ వచనం ఒకసారి చదువుదాం. 12 నుంచి చదువుదాం. ఉమ్. 11వ వచనం కూడా చదువుదాం. చూసారా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అక్రమం విస్తరించిద్దంట. అక్రమం అంటే ఏంటి? చాలా తెలివిగా వాక్యం మాట్లాడతారు, బట్ కానీ వాళ్ళ జీవితాల్లో అది ఉండడానికి వాళ్ళు ఇష్టపడకుండా అలా చేసేటప్పుడు జనాలు అందరూ చూసి వాళ్ళే అట చేశారు, మనం చేస్తే తప్పేం లేదులే అని చెప్పి ఏమవుతారు? బలం తెచ్చుకుంటారు. అప్పుడు ఏం జరిగిద్ది? అక్కడ మతంగా మారిపోద్ది. ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది మతం అయిపోయా. స్టేషన్ పాయింట్ లాగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసరికి అందరూ దృష్టిని ఏమైంది? ఆకర్షించబడిందా లేదా? అంటే పెట్టొద్దన్నా అంటే ఏదైతే కరెక్ట్ కాదో దాని నుంచి తప్పించాలంటే కరెక్ట్ అయింది పెట్టాలి. బట్ ఏది కరెక్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇక్కడ కదా. చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం మీద. ఇదన్నీ చేసేటప్పుడు అక్రమం ఏమవుతుంది తెలుసా? విస్తరించబడిపోతుంది. వాక్యం ఒకటే, బైబిల్లో ఉన్న వాక్యం ఒకటే. నీ చర్చిలో ఒకలాగా, ఈ చర్చిలో ఒకలాగా ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాలే. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆత్మ సంబంధమైనోడు అని చెప్తుంటే బాడీల మీద దిగుతాడు, నీ మీద పడిపోతాడు అని చెప్పినోడు. మరి ఈ పోత ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు జనాలు ఏం చేస్తారు? మోసం చేస్తారు. అక్రమం ఏం జరిగింది? విస్తరించిపోద్ది అంతే. ఈ రోజుకి చూడండి, మైక్ ముందు కనపడాలని, కెమెరా ముందు కనపడాలని ఒకళ్ళు తోసేసుకుంటున్నారు. ఏం చేస్తారు తెలిసే? పాస్టర్లే. నేను చూసా, తోసేసుకుంటున్నారు పాస్టర్లే. వాటేసేసుకుంటా అంటే కనపడిపోవాలని చెప్పి. ఎందుకట్ట చేస్తున్నారు? నిజమే, అక్కడ మైక్ ముందు, కెమెరా ముందు కనబడిపోవాలని చెప్పి ఎందుకట్ట చేస్తున్నారు అసలు? ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఇది ఉంటేనే సరిపోద్ది. దేవుడున్నా లేకపోయినా దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళే సంపాదించేసుకుంటారు దాన్ని. ఎంత దారుణం అంటే అవన్నీ చూసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, 24వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి ఈ పోర్షన్ అనేది ఎర్లీ డేస్లో ఉన్నటువంటి మోసాలు. ఇవన్నీ ఏంటో తెలుసా? ఎర్లీ డేస్లో అంటే ఇజ్రాయెల్ ఇంకా సెట్ అవ్వలా, అప్పుడు జరిగినటువంటి మోసాలు. కానీ ఇప్పుడు 15వ వచనం నుంచి చివరి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఈ కూడా సేమ్ అట్లనే కనపడతాయి మోసాలు. ఈ మోసాలు ఎట్లాంటివో తెలిసే? ఎండ్ ఆఫ్ ద డేస్, చివరి దినాల్లో జరిగాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఫస్ట్ జరిగాయే చివరి జరుగుతున్నాయి, కానీ చివరి జరిగాయి కొంచెం పెద్దగా ఉంటాయి యాక్చువల్గా. అంతే.
మీరు గమనించండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఇక్కడ చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ఇది గమనించడమే చాలా ప్రాముఖ్యం. మొదటి నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. జాగ్రత్త వినకపోతే అర్థం కాదు. ఆయన రెండో ముద్ర విప్పినప్పుడు రమ్ము మూడోది కూడా చదువు. నాలుగో ముద్ర విప్పినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ముద్రలు ఎప్పబడినాయి. మొదటి 4 మనం కొంచెం అర్థం చేసుకోవడానికి వీలు కాబట్టి చదివాం యాక్చువల్గా. కానీ ఇక్కడ ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు కదా, 7 ముద్రలు. ఇప్పుడు 7 ముద్రల గురించి చెప్పబడేటప్పుడు మొదటి ముద్ర చెప్పగానే ఒక తెల్లని గుర్రం వచ్చింది. ఆ గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆ కూర్చున్న ఆయనకి ఏమివ్వబడింది? విల్లు. అంటే విల్లు మాత్రమే ఉండదు, ఏముంటుంది? బాణం కూడా ఉంటుంది. ఆల్రెడీ బాణం ఏమబడింది? షార్ట్ అనమాట, అంటే వదిలేశారు బాణం. అది జయించుతూ వెళ్ళిపోయింది కాబట్టి అతను జయించుటకు వెళ్ళిపోయాడు అతను. రెండోది ఇంకొక అతను ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడంటే ఆ గుర్రం మీద ఎర్ర కలర్లో ఉన్నాడు. ఎర్రనైన గుర్రం ఒకటి ఉంది. ఆ గుర్రం ఏం చేసిందంటే అతనికి ఒక ఖడ్గం వచ్చినందున అందరిని చంపుకుంటూ పోయాడు ఆయన ఏం చేసి అంటే ఏంటి? యుద్ధం అని దాని అర్థం కదా. ఎర్రని గుర్రం యుద్ధం అని అర్థం. తర్వాత ఏ గుర్రం ఉంది? నల్ల గుర్రం ఉంది. నల్ల గుర్రం అంటే దేనికి గుర్తు? వాస్తవానికి కరువు అనేదానికి గుర్తు యాక్చువల్గా. తర్వాత ఏంటి? పాండురవర్ణం అంటే పేల్ గ్రీన్ అనేది ఇంగ్లీష్లో రాసి ఉండవచ్చు బహుశా. మరణం అంటే పుర్రి గుర్తు అన్న, పుర్రి ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్ అనమాట వాస్తవానికి. అంటే దాని అర్థం మరణం అని అర్థం. ఈ 3 విషయాలే పైన ఉన్నటువంటి ఆ తెల్ల గుర్రం అనేది కూడా విషయమే. అదేంటంటే గాస్పల్ అని అర్థం ఒక మాటలో. ఇది గాస్పల్. ఇప్పుడు మనం చదివినటువంటి 24వ అధ్యాయం 14వ వచనంలో ఏమైంది? సువార్త అందరికీ ప్రకటించబడాలా. అలా ప్రకటించబడినప్పుడు అది సాక్ష్యార్థమై అందరికి ప్రకటించబడినప్పుడు అటు తర్వాత అంతం వచ్చును. సువార్త ఎప్పటి నుంచి ప్రకటించబడుతుంది? యేసు ప్రభు పుట్టి చనిపోయిన దగ్గర నుంచి సువార్త ప్రకటించబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం 7వ ముద్ర విప్పినప్పుడు మాత్రమే అని రాస్తుంది. అది లేదు, ముద్ర విప్పినప్పుడే అని రాస్తుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ముద్ర విప్పినప్పుడు అతను జయించుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన తిరిగి లేచిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. అంటే ముద్ర ఎప్పుడు ఎప్పుడైంది? అక్కడే ఎప్పుడైంది? అప్పుడే ఎప్పుడైందా? అట్లా చెప్పకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే విషయం, మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటాయి విషయాలు, కానీ చిట్ట చివరి జరిగే విషయాలు చాలా పెద్దవి. ఇది ఎలా ఉంటుంది? నా భారం ఏంటంటే కళ్ళ ముందు దేవుడు ఏదైతే చివరిలో చేస్తాడో అవి ముందుగానే జరిగిస్తూ ఉంటాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. చిట్ట చివరికి వచ్చేసరికి అవి విస్తృతం అవుతాయి. అది ఆ ఎండ్ ఆఫ్ ద పాయింట్ అని మనం గుర్తుపట్టాలి. యాక్చువల్గా చిట్ట చివరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎక్కువ స్కేల్లో కనబడతాయి. యాక్చువల్గా అది మనం తెలుసుకోవాలి. ఆ స్పాన్ ఆఫ్ ఆ టైంని మనం గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టకపోతే ఏమవుతుందో తెలిసే, ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా అని మనం అనుకోకూడదు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి అంటే ప్రభు వచ్చే టైం ఇది అని చెప్పి మనం గుర్తుపట్టాలి. నిజానికి మనం చదువుకున్న పోర్షన్లో ప్రభు యొక్క రాకడ గురించి ఎవరి గురించి చెప్తున్నాడంటే యూదులకే చెప్తున్నాడు. అది మనకి ఎక్కువ చెప్పలేదు యాక్చువల్గా. బట్ కానీ మనం యూదులను చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి మనం కూడా వాటిని కనిపెట్టాలి. అందుకే ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే మొట్టమొదట యుద్ధాల గురించిన సమాచారాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి యుద్ధాలు జరగట్లేదా? జరుగుతున్నాయి. ఇక్కడ ముద్రలు విప్పారు అంటే 7 ఏళ్ల శ్రమల కాలం మొదలైపోయిందని దాని అర్థం. 7 ఏళ్ల శ్రమల కాలం మొదలైపోయిందని అర్థం. కానీ ఈ ముద్రలు ఎప్పుడు ఇప్పబడతాయి అనేది సమస్య. ఆ టైంని మనం కనిపెట్టలేం.
కానీ ఎప్పుడు కనపడింది? ఇంతకు ముందు కూడా ఆ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. గాస్పల్ అప్పుడు కూడా ఉంది, నెక్స్ట్ కూడా వచ్చింది, మరింత ఎక్కువగా జరిగిద్ది. అది జయించు వెళ్తూనే ఉంటుంది ఆ గాస్పల్ అనేది. కానీ అది ఎప్పుడు బిగిన్ అవుతుంది అనేది మనకు తెలియలేదు. యాక్చువల్గా ఈ టైంని కనిపెట్టలేకపోవడమే బైబిల్లో అసలైన కష్టం. లేకపోతే ఆయన రాకని మనం కనిపెట్టవచ్చు యాక్చువల్గా. కానీ ఇప్పటికీ దేవుడి బిడ్డలు దాన్ని కనిపెడుతున్నారు ఈజీగా. అంటే ఆయన రాకడ ఎప్పుడు ఉంటుంది అనేది ఈజీగా వాళ్ళకి తెలుసు నిగూఢంగా. చాలా స్పష్టంగా చెప్పాలంటే నేను తర్వాత మాట్లాడుతాను వాటి గురించి. అది ఏ టైంలో జరిగిద్ది అనేది మనం క్లియర్గా ఆ సన్నివేశాన్ని గుర్తుపెడు. ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియదు, కానీ ఆ సీజన్ తెలుసు మనకి. ఆ సీజన్ తెలుసు మనకి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ దినమైనను ఆ గడి అయినా మనకు తెలియదు, బట్ ఆ సీజన్ తెలుసు. ఆ సీజన్ మనం కనిపెట్టచ్చు. అంటే ఆ యొక్క మరి ఆ రోజులు మనకు అర్థమవుతాయి యాక్చువల్గా. అది ఈజీగా అర్థమవుతాయి యాక్చువల్. అది మనం బైబిల్ ప్రకటన గ్రంథం చదివితే మనకి ఈజీగా అర్థమవుతాయి యాక్చువల్గా. సో విషయం ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 7 ముద్రలో విప్పబడినప్పుడు ఆ టైం 7 సమయ కాలం మొదలైందని అర్థం. ఈ 7 కాలంలో జరిగే విషయాల గురించి మాత్రమే ఇక్కడ మనం చదివినటువంటి 24 అధ్యాయంలో ఉన్నటువంటి 15వ వచనం నుంచి మొదలవుతున్న విషయాలు. ఇది మనకు అర్థం చేసుకోవాలి. మొదట జరిగిన విషయాలే రెండోసారి కూడా జరుగుతున్నాయి కదా అని మనం అనుకోకూడదు. మొదట జరిగిన పోర్షన్ వేరే, రెండో జరిగిన పోర్షన్ వేరే. ఈ పోర్షన్లో ఇశ్రాయేల్ ఎట్టుండాలా? చాలా క్లారిటీగా ఉండాలి. అది మనం ఇప్పుడు చదువుదాం. 24వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 24వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఆ, ఉమ్, ఆ. యూదలో ఉండేవారు. ఉమ్, ఉమ్. చాలా గమనించారా? ఇక్కడ 15 వచనంకి వచ్చేసరికి, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుడు మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగా. దానియేలు గ్రంథంలో చెప్పబడింది ఒక చోట 9వ అధ్యాయంలో. ఆ వచనం నేను ఇప్పుడు చూపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి మర్మయుక్తంగా మాట్లాడబడిన ఆ మాట చాలా మర్మంగా రాయబడింది. ఇప్పుడు ఆ మర్మాన్ని మనం విడదీయలేము. విషయం అంతా ఒకటే. ఏంటంటే నాశనకరమైన హే వస్తువు అనగానే మీకు ఏం గుర్తొచ్చుద్ది? వస్తువు అనగానే ఆ వస్తువు అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ఒక రకమైనటువంటి సంగతి, లేదా ఒక వస్తువు అంటే మనకు తెలుసు పరికరాలే అని. నాశనకరమైన ఏ వస్తువు అంటే ఏంటి? మీకు మనకు బాగా తెలుసు, మనకి పెద్ద కష్టమేం కాదు ఇది చెప్పడం. యూదులకి హేయమైన వస్తువు ఏంటంటే విగ్రహం మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. యూదులకి హేయమైన వస్తువు ఏంటంటే విగ్రహం. వాళ్ళ జీవితాల్లో విగ్రహం వల్ల కలిగిన నష్టం ఎంత పెద్దదంటే అంత ఎంత కాదు. నెబాతు కుమారుడైన యెరోబోము అనే వ్యక్తి ఏం చేశారు తెలుసా? యెరూషలేములో అందరూ బలులు అర్పిస్తూ ఉంటే, యూదులకి యెరూషలేములో యూదాయలో యెరూషలేము ఉంటుంది. యాక్చువల్గా యెరూషలేములో దేవాలయం ఉంటుంది. దేవాలయం దగ్గర బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠంలో బలులు అర్పించడానికి అందరూ వస్తుంటే, ఇశ్రాయేలులో ఉన్నటువంటి 10 గోత్రాలు కూడా అక్కడికి వస్తున్నారు కాబట్టి, వీళ్ళు ఎట్టగా విడిపోయారు కాబట్టి, ఈ విడిపోయిన దాన్ని విడదీయడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? తెలివిగా ఒకచోట బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి, ఏంటయ్యా నువ్వు బలిపీఠం కట్టు, ఇశ్రాయేల్ మొత్తానికి ఒక బలిపీఠం ఉండాలా, ఒకే మందిరం ఉండాలి కదంటే ఆయన ఏమన్నాడు తెలుసు తెలివిగా? అది నేను బలి అర్పించడానికి చేయలేదండి, గుర్తుగా ఉంటుందని చేశాను అన్నాడు. ఏమన్నాడు? గుర్తుగా ఉంటుంది మనకు మధ్యలోని. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత జనాలు అందరూ కూడా ఎక్కడ బలి అర్పించారు తెలుసా? అక్కడ బలి అర్పించారు. ఇది ఒక విగ్రహం అయిపోయింది. మన లైఫ్లో కూడా అంతే. చాలాసార్లు యేసు గుర్తుగా పెట్టుకుంటాం, క్రాస్ పెట్టుకుంటాం అని చెప్పి మనం చాలా చోట్ల చాలా పెట్టుకుంటూ ఉంటాం. రెగ్యులర్గా దాన్ని చూసి ప్రేమిస్తూ ఉంటాం. దేన్ని చూసి? విగ్రహాన్ని చూసి ప్రేమిస్తూ ఉంటాం. అది గుర్తు అంతా పోయి ఏమైందో తెలుసా? సెంటిమెంట్ అయిపోద్ది అది. చాలాసార్లు ఈ సంగతులు అర్థం చేసుకోవాలి. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మను చూడడానికి బదులు నువ్వు దేన్ని చూడటానికి ఇష్టపడుతున్నావు తెలుసా? బయటికి సంబంధించిన గుర్తులను చూడటానికి బయటపడుతుంది. చాలా సమస్య అది. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? గుణదల్లో పెద్ద టెంపుల్ ఉంది. ఆ గుణదల్లో పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కేవాళ్ళు లేరా? తలనీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ ఏం చెప్పాలా? అది పక్కన పెడితే క్రిస్టియన్స్కి కొంచెం దేవుడు బిడ్డలైన వాళ్ళకి దేవుడు మందిరాలు విగ్రహాలు అయిపోయా. ఏమైపోయినాయి? దేవుడు మందిరాలు. ఇది మాది మీది అయిపోయా. రేపొద్దున యేసు ప్రభు వచ్చి పిలిచిన మందిరం వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడరు వీళ్ళు. అప్పుడు ఏం జరుగుతుంది? నాశనకరమైన ఏ వస్తువు వాళ్ళ జీవితాల్లో ఎంత లోతుగా స్థానం స్థాపించిందంటే, అసలు మీరు గమనించండి, రేపు మాపు చచ్చిపోయే వాళ్ళు కూడా కోర్టు కేసులని, లేదంటే ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్నారు. దేనికోసం? ఆధిపత్యం కోసం. బయట జరుగుతున్నాయి. వేరే వాళ్ళ గురించి చెప్పట్లా.
నేను మన సావాసంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. యాక్చువల్గా నాకు అర్థం కాలే ఎందుకని ఇట్లా. ఒకళ్ళు ఏమంటారంటే అది కరెక్ట్ కాదు, అందుకే కరెక్ట్ కోసం మేము పోరాడుతున్నాం అని అంటారు. ఒకవేళ అట్లా ఉండొచ్చు, కొంతమంది అట్లా ఉండొచ్చేమో, అంతం వరకు పోరాడాలి కాబట్టి అన్నట్టు. ఇంకొకళ్ళు ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళకి మనం పోటీ ఇవ్వాలిగా. ఏమైపోయింది యాక్చువల్గా గమనించండి. నాశనకరమైన ఏ వస్తువు అంటే ఏ వస్తువు కూడా మనకి విగ్రహం అవ్వకూడదు యాక్చువల్గా. కానీ ఇక్కడ యూదులో ఉన్నవాళ్ళు తమ జీవితాల్లో విగ్రహాన్ని అనుసరించి చాలా కష్టాన్ని అనుభవించారు కాబట్టి వాళ్ళు విగ్రహాన్ని ద్వేషించారు. విగ్రహాన్ని ఏం చేశారు? ద్వేషించారు. కానీ చివరి రోజుల్లో వాళ్ళు మెస్సయ్య అనేవాడు వస్తాడు. వాడు ఏం చేస్తాడు తెలిసే? నేను మీకు మెస్సయ్య అని మీకు నెమ్మది సమాధానం ఇస్తానని చెప్పినోడు కొద్ది రోజుల వరకు బాగా ప్రవర్తిస్తాడు. వాడి తర్వాత ఏం చేస్తాడంటే నా విగ్రహాన్ని తీసి ఎక్కడ పెట్టాలి, మీరు ఎక్కడ పెట్టాలంటే మందిరంలో పెట్టండి అంటాడు. ఎక్కడ పెట్టాలంటాడు? మందిరంలో పెట్టాలంటాడు. మనం కూడా చాలా తెలివిగా మందానికి ఏదో చేయాలంటే పెద్ద పెద్ద రంగులు వేస్తాం, మంచి నున్నగా ఉంటాయి. ఎంత బాగా అంటే పెయింట్లు, కలర్లు ఇట్లా. ఆ వాక్యాన్ని అనుసరించి నడవం, కానీ వాక్యం మనం దిద్దుతాం కదా. ఇదేంటో తెలిసే? నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే నీకున్న అఫోర్ట్ ఎక్కడ తీసుకొచ్చేయాలా? బాక్స్లో పడాలా యాక్చువల్గా. అదేం జరగాల? అది దేవుని కోసం వాడబడిద్ది, దేవుడి కోసం వాడబడింది. వీళ్ళు అట్ట కాదు, ఏదో రకంగా దేవుడి కోసం ఇవ్వాలని చెప్పి ఏం చేయాలి తెలుసా? వీళ్ళే దేవుడి కోసం ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు యాక్చువల్గా. దైవికమైన అధికారం మన సొంత బలం మీద లేకపోతే మనం వేసేది ఒక విగ్రహం తెలుసా, అంతకుమించి వేరేది కాదు. దైవికమైన అధికారం మన 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 ఆ కానుక మీద, అర్పణ మీద లేకపోతే నువ్వు ఇచ్చేది ఏంటో తెలుసా? విగ్రహం. నీ బలం అంతా దేని మీద ఆధారపడి తెలుసు? దాని మీద ఆధారపడింది. నువ్వు దేవుడి మీద ఎక్కడ అనుకున్నావు అసలు? యాక్చువల్గా అనుకోలా. బుద్ధి లేని వాళ్ళు చాలామంది తమకిచ్చే ఆ దేవుడికి ఇచ్చే వాటి మీద మనసు పెట్టుకుంటారు. నువ్వు దేవుడికి ఇచ్చే లెక్క అయితే అది దేవుడి యొక్క దానికి ఇచ్చేసావంటే ఒక మాటలో ఆ బాక్స్లో పడిన వెంటనే వాళ్ళు దేవుడికి వందనాలు చెల్లిస్తారు, అంతే. దాంట్లోకి తిరిగిలేదు ఇక. ఎందుకంటే ఇట్లాంటి విగ్రహాలు మనుషుల్లో లోతుగా నాటుకుపోయినాయి అంతే. వీళ్ళు ఎన్నటికీ దేవుడిని చూసే అవకాశమే లేదు. ఇది ఎంత మోసం కదా. అందుకే ఇశ్రాయేల్ చివరిలో వాళ్ళు ఏమంటారు తెలుసా? సమాధానాన్ని ఇచ్చాడు అనుకుంటున్నారు యేసు ప్రభుని. అంటే వాడి దగ్గరికి వచ్చిన అబద్ధ క్రీస్తు అనేవాడు వాడు ఏం చేస్తాడంటే చివరికి వాళ్ళ మందిరంలో, వాళ్ళ దేవాలయంలో ఎవరిని నుంచో పెట్టమంటాడు? నా విగ్రహాన్ని పెట్టమంటాడు. పెట్టమంటే వీళ్ళకి ఇష్టమవుద్దా? కానీ అదే చివరి గడి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్యాయం ప్రబలింది. అన్యాయం అనేది అన్యాయస్తుడైన రాజు చేతిలో ఉంది. ఇప్పుడు ఇది న్యాయం కాదని మనం అంటే ఆ అన్యాయస్తులు ఊరుకుంటారా? వెంటనే ఏం చేస్తారు? మన మీద దాడి చేస్తారు. ఇక్కడ విషయం అదే. ఎవడైనా నాశనకరమైన హే వస్తువు నిలవలాని చోట నిలిచినప్పుడు వెంటనే మిద్దుల మీద ఉన్నవాడు కింద కూడా రాకూడదు, కొండల మీద ఉన్నవాడు మళ్ళీ ఇంటికి రాకూడదు, పొలంలో ఉన్నవాడు మళ్ళీ ఇంటికి రాకూడదు. ఏం చేయాలా? పారిపోవాలా. ఎక్కడ పారిపోవాలి? కొండల దగ్గరికి పారిపోవాలా. ఎందుకో తెలిసే? వాళ్ళు పూర్తిగా ఇశ్రాయేల్ని, వాళ్ళకున్న ప్రజలందరినీ కూడా సంహరించడానికి, చంపడానికి, వాళ్ళ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. అది దాని అర్థం. ప్రభు ముందుగా చెప్తున్నాడు. మెస్సయ్యని అంగీకరించకపోవడం వీళ్ళు చేసిన తప్పు. వాళ్ళ లోపల ప్రకాశించే దేవుడి యొక్క వాక్యాన్ని గుర్తుపట్టకపోవడం వాళ్ళ తప్పు. అబద్ధ క్రీస్తుని నమ్మారు. అబద్ధ క్రీస్తు యొక్క పరాకాష్ఠ వచ్చింది. ఈ మోసం ఎక్కడ దాకా వచ్చిందంటే చివరికి వాళ్ళు ఎంచుకున్న దైవికమైన సన్నిధి అనే దాన్ని వాడు ఆక్రమించడం వైపు తిరిగింది. ఇప్పుడు వన్స్ అది జరిగిన వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా? దాన్ని సరిచేయడానికి మందిరం దగ్గరికి వెళ్ళకూడదు. మీరేం చేయాలి తెలుసా? పారిపోవాలా. ఇక్కడేంటి మందిరంలో పెట్టి అనకూడదు. ఏం చేయాలి? మీరు పారిపోవాలా. అది ఈజీయా? మాట్లాడితే మందిరం విషయంలో గట్టిగా మాట్లాడే వీళ్ళు మందిరంలో ఏదో తేడా పడింది దాన్ని చక్క పెడతామని చెప్పి అనుకోకుండా ఉండగలరా? నేను అడిగేది ఇదే. చాలా చోట్ల 50 సంవత్సరాల క్రితం ఒక మందిరం ఒక చోట పెట్టబడింది. మందిరం పెట్టబడిన తర్వాత పరిచర్య బాగా జరిగింది. దేవుడి బిడ్డలు దేవుడిని నమ్ముకున్నారు. ఈరోజు అక్కడికి వచ్చిన వాళ్ళు దేవుడిని మర్చిపోయి బతుకుతున్నారు. దేవుడి యొక్క ప్రజల విశ్వాసులు కూడా దేవుడిని మర్చిపోయి ఎవరికి వంత పాడుతున్నారంటే అక్కడికి వచ్చినటువంటి దేవుడి ప్రజలు కానోళ్ళకి వంత పాడుతున్నారు. వాళ్ళకి తగ్గట్టు బతుకుతున్నారు. ఎందుకంటే చేస్తున్నారు? దేవుడిని కదా మనం చేయాల్సింది యాక్చువల్గా. ఒకవేళ తప్పు చేస్తే ఏం చేయబడాలా? ఇది తప్పు అని చెప్పి నిరూపించబడాలా? లేదంటే దైవిక వాక్యం తిన్నగా ఉందా లేదా అని చెప్పి పరీక్షించబడాలా? సరి చేయబడాలా? అట్లా కాకుండా ఏం జరుగుతుందో తెలుసా? ఎవరైతే అధికారం అని చెప్పబడుతుందో వారికి మాత్రమే సపోర్టివ్గా ఉండి ఎవరి విషయాన్ని వాళ్ళ పొజిషన్ కాపాడుకుంటున్నారంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకో తెలుసా? మందిరం అనేది ఒక హబ్బు. ఈ హబ్లో వారి యొక్క స్థానం, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఏంటో తెలుసా? స్థిరం చేసుకుంటాకి ఏదైనా నువ్వు ఎవరిని వెంబడించాలా?
దేవుని వెంబడించాలి. ఒకవేళ దేవుడు ఈ మందిరం రోజు వెళ్ళిపో అన్నాడంటే నువ్వేం చేయాలా? వెళ్ళిపోవాలా. నువ్వు ఎవరిని వెంబడించాలా? దేవుని వెంబడించాలా. దేవుని వెంబడించుకుని నేను మందిరాన్ని పట్టుకుని నేను వేలాడాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే నాకు దేవుడు అంటే సరిగ్గా తెలీదు. మనకు అర్థం అవ్వాలా ఎక్కడ నిజంగా దైవికమైన వాక్యం ఉంది. వీళ్ళు అంటారు ఎంత దుర్మార్గం నడుస్తుంది, సరిగ్గా వాక్యమే చెప్పట్లేదు కదన్న, ఎట్లుంటున్నారంటే ఏం చేస్తామండి మేము ఆడే ఉంటాం. ఎందుకని ఆడే ఎందుకుంటున్నారు మీరు? ఎందుకుంటున్నారు అక్కడ అంటే మా జీవితాలన్నీ అట్లా అంకితం అయిపోయినాయి అన్న, ఇంక మేము తప్పదు. నేను చెప్పనే వాళ్ళ పొజిషన్లో విగ్రహాలు, వీళ్ళకి విగ్రహాలు అంత నాటకం. ఒక మాటలో ఎవరు విశ్వాసులు నాటకమే, అక్కడ ఉన్నటువంటి సేవకులు నాటకమే. తప్పుని ఎదుర్కోవడానికి ఇది కష్టం అయితే పర్వాలేదు మనం ఎత్తుకుందాం అనడానికి లేదే లేదు. వెంటనే వేరే దారులు. మన జీవితంలో ఈ సెన్స్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు. తిన్నగా ఉండే మార్గాన్ని పోగొట్టుకోకూడదు. నిజమే మనందరికీ కష్టాలు వస్తాయి, ఎటువంటి సందేహం లేదు, మనకు కష్టాలు రావాలి. కానీ మన లోపల యథార్థత అనే భారాన్ని పోగొట్టుకోకూడదు ఎప్పుడు. అటు పోగొట్టుకున్నాము అంటే మనం ఏమయ్యాం తెలుసా? మోసపోయాం. మనం చాలా సింపుల్గా కష్టం వచ్చినప్పుడు షార్ట్ కట్ కనిపెడతాం. దయచేసి అట్లా చేయొద్దు, షార్ట్ కట్ కనిపెట్టవద్దు. ఆ షార్ట్ కట్ ఏంటో తెలిసే కొన్ని రోజులు మందిరం మానేయటం కదా, కొన్ని రోజులు మందిరం మానేయటం, దూరంగా. నిజం, మనుషులు అంతే. అది యథార్థతను కూడా అనుకుంటాను యాక్చువల్గా. లేదు, నువ్వు దాన్ని లోపరుచుకో, అది నీ మీద అధికారం చలాయించలేవు. బట్ స్టిల్ ఎంతో ఓపికగా ప్రభు కోసం ఎదురు చూడు. నీకు దేవుడు సహాయం చేస్తే తీరుతాడు. నీ కన్నీళ్ళు ఆయన తుడుస్తాడు ఖచ్చితంగా. ఇంకో మాట చెప్పాలంటే నువ్వెంత బరువెత్తుతావో అంత బాగా నీ మజిల్ పెరిగి పెద్దదవుతుంది. అంటే ఆత్మీయంగా నువ్వేమవుతావు తెలుసా? బలాఢ్యుడు అయిపోతావు. నేను అదే చెప్పాను యాక్చువల్గా. కాలేబు తన శత్రువులను చూసినప్పుడు ఆహారం అని చెప్పాడు. ఏం చెప్పాడు? తన శత్రువులను చూసినప్పుడు ఆహారం అన్నాడు. శత్రువుడు ఆహారం ఏంటి అంటే ఏం లేదు, నువ్వు అతను గెలవగానే అతని ప్లేస్ అంతా ఎవరికి ఇవ్వబడిద్ది? నీకు ఇవ్వబడిద్ది. నువ్వు అతను తిన్నావా అంటే తెలియకుండా అతను గెలిచావు అంటే అతని బలం అంతా ఎవరికి వచ్చింది? నీకు వచ్చింది. మన లైఫ్లో అంతే. పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతిసారి, గెలిచిన ప్రతిసారి ఆ భూభాగం దాని మీద జయం ఎవరికి వచ్చింది అంటే మనకు వచ్చింది. ఓడిపోవడానికి దేవుడు మనల్ని చేయలే, ఏం చేశాడు? గెలవడానికి. బట్ స్పిరిచువల్గా ఇది మనం అర్థం చేసుకొని తీరాలి. నేనేమంటానంటే మోసం చేయడానికి సంపూర్ణంగా జరుగుతున్న విషయాలన్నీ కూడా. కానీ మోసపోయేవాళ్ళు వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పలేరు. ఎందుకో తెలుసా? న్యాయమైనది ఏదో ప్రకటించబడుతుండగా ఉద్దేశపూర్వకంగా అది మాకు వద్దు అని చెప్తున్నారు. నాకు భలే ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, లేదంటే వాళ్ళ మీద ఉన్న అధికారులు, లేదంటే ఎవరైతే సేవకులుగా ఎవరైతే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అర్థం అవుతుంది. కానీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు సపోర్ట్ చేసేట్టు మాట్లాడుతుంటే అది ఎంత తప్పే కదా? తప్పు కదా? తప్పు. తెలివిగా భలే చక్కగా సెట్ అయ్యారే అని అనిపించింది యాక్చువల్గా. ఎవరి కోసం ఇది నేను అడగనండి, ఎవరి కోసం? చాలా సామాన్యంగా ఇట్లా అంటారు, ఏదైనా మా ఇంట్లో మంచి కార్యాలు ఇట్లా చేయాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదన్నా, మళ్ళీ ఇబ్బంది పడతాం మేము అంటారు. మంచి కార్యాలు దేవుడు రాకపోతే అది మీకేం మంచి? వాస్తవానికి నేను అడగలేమండి. మంచి కార్యాల్లో ఎవరు రావాలా? దేవుడు రావాలి. అది మీకేం మంచి? చివరి రోజులు మనం ఎక్కడ ఇరుక్కుంటాం తెలుసా? మేలైంది చేయి నెరిగియో అలాగూ చేయని వాడికి పాపం కలుగును. సత్యం మీద తెలపబడుతున్నప్పుడు ఆ సత్యాన్ని అనుసరించి ప్రవర్తించడానికి మన హృదయం సెట్ చేసుకోకపోతే దట్ వుడ్ బీ ద మిస్టేక్. శత్రువు మనలో ప్రవేశించడానికి అది కారణంగా ఎంచుకుంటాడు. అది చివరి వరకు, అది అంతం వరకు సహించిన వాడే. దాని అర్థం ఏంటో తెలుసా? లోపల ఏదైతే తెలపబడుతుందో మెనికిమని దానికోసం నమ్మకంగా నిలబడినోడు అతను రక్షించబడతాడు. ఎంత చక్కటి మాట కదా. ఉన్నతమైన బహుమానం ఉన్నతంగా ఉన్న బిడ్డలకి ఇవ్వబడేటప్పుడు ఆయన ఏమాత్రం కూడా బాధతో ఇవ్వడం, సంతోషంగా ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళు నా నిమిత్తం ఏం చేస్తే తెలుసా? నిలబడ్డారు, సత్యం విషయంలో నిలబడ్డారు. ఇశ్రాయేలు ఎంతో మోసపోయినందున ప్రభు వాళ్ళకి చెప్పేది ఏంటంటే చివరి రోజుల్లో అక్రమం బాగా విస్తరించినప్పుడు మీరు దాన్ని సరిచేయాలని చూడబాకండి, మీరు ఏం చేసేసి అందులోంచి పారిపోండి. చూడండి ఆ మాటలు చూద్దాం. దాని కిందే మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలోకి ఏదైనా తీసుకుని పోటుకు దిగకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుంటూ ఇంటికి రాకూడదు. దాని అర్థం ఏంటంటే పొలంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా పని చేసుకునేవాళ్ళు, ఒక మాటలో తమ జీవన వ్యాపారం ఉండేవాడు. మిద్దె మీద ఉండేవాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆహ్లాదకరమైన, లేదంటే ఒక మాటలో నిబ్బరంగా ఉండేవాళ్ళు అని అర్థం. నిబ్బరంగా ఉండేవాళ్ళు తిరిగి తమ స్థితిని చక్కబెట్టుకుంటే కిందకి రావాల్సిన అవసరం రాకూడదు. అంతేకాదు చూడండి ఏముంది అది. అయ్యో ఆ దినముల్లో
గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట. చ- ఆ, గమనించండి, విశ్రాంతి దినమందు వీళ్ళు ఎంత దూరం నడవాలో అంతే దూరం నడవాలి, ఎక్కువ దూరం నడవకూడదు. విశ్రాంతి దినమందు నడిచేంత దూరం అని రాసి ఉంటుంది బైబిల్లో. గమనించండి, విశ్రాంతి దినంలో కూడా ఎంత దూరం నడవాలో అంత దూరం నడవాలి. ఆ రోజు విశ్రాంతి దినం అనుకోండి, వీళ్ళు ఏడకి పారిపోరు, ఇదో సమస్య. ఎందుకని? విశ్రాంతి దినమందు మనం ఎక్కువ దూరం పారిపోకూడదని అనుకుంటారు. యాక్చువల్గా చంటి పిల్లలు కలిగినటువంటి తల్లులు పిల్లల్ని వదులుతారా? వదలరు. పాలిచ్చే వాళ్ళు వదులుతారా పిల్లల్ని? వదలరు. వాళ్ళు ఎలా ఇరుక్కుపోతారు తెలుసా? శత్రువు యొక్క శ్రమ కింద ఇరుక్కుపోతారు. యాక్చువల్గా మా దగ్గర ఒక చిన్న రోడ్లో ఒక పెద్ద కుక్క ఉంది. ఆ కుక్క చాలా పిల్లలు పెట్టింది ఇప్పుడు. యాక్చువల్గా చిన్న చిన్న అవి ఏంటంటే చిన్న, వాటిని చూస్తే హృదయం బాధపడుతుంది. వాడికి తినడానికి ఏం లేకపోయా వాస్తవాన్ని. ఎంత పెట్టినా వానికి పరిపూర్ణంగా మనం చేయలేం. ఇప్పుడు నేను వాటిని చూసినప్పుడు నా మనసు బాధపడేటప్పుడు అవి పుట్టించబడకుండా ఉంటే ఇబ్బందిలే. పుట్టించబడిన తర్వాత వెంటనే ఏమైంది? ఎమోషన్ లెగుస్తుంది, అది బాధ వస్తుంది. మళ్ళీ వాటిని పోషించాల్సింది ఎవరు? దేవుడే పోషించాలా? నేను పోషించగలరా? మేమిద్దరం మాట్లాడుకుని పోషించగలవా? పోషించలేం. ఎవరు పోషించాలా? దేవుడే పోషించాలా. మరి మన కళ్ళ ముందు అట్ట అయిపోతుంటే బాధ కలగదా? అయినా సరే నువ్వేం చేయాలా? దేవుడికి అప్పచెప్పుకోవాలా, అంతే. గుర్తుపెట్టుకోవాలా, మన లైఫ్లో ఉన్న లిమిటేషన్ మనం ఎన్నడూ కూడా దాటిపోకూడదు. దానివల్ల నష్టం తప్ప మరొకటి ఉండదు. గుర్తుపెట్టుకోవాలా. నేను చాలాసార్లు ప్రార్థన చేసేవాడిని. ఆ మధ్యకాలంలో నేను డిస్కవరీ ఛానల్ చూసేటప్పుడు, చాలా చిన్నప్పుడు, తాబేలు ఎన్నో పిల్లలను పెట్టినప్పుడు తిరిగి సముద్రంలోకి వెళ్ళే లోపల ఆ గుడ్లు పగలు కొట్టుకొని ఆ తాబేలు పిల్లలన్నింటినీ రాబందులో గద్దలో వచ్చి ఏం చేసి తెలుసా? తినేసి. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి వాస్తవానికి. ఏంటి బ్రో పెట్టు చేస్తావు? 200 పిల్లల్లో 5-6 వెళ్తాయి సముద్రంలోకి, అంతే. అదంతే, పాపం వల్ల వచ్చింది అది. నేను ఇప్పుడు దాన్ని సరి చేయలేను. యాక్చువల్గా నువ్వు చాలా పాపివై ఉండి దేవుడు చేసే న్యాయం ఇప్పుడు నీకు కష్టమైపోతుంది కదా. నేను పాపినై ఉండి దేవుడు చేసే న్యాయం చూసి నేను కష్టమైపోయింది. ఎవరిని చంపకూడదు అని అనుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చంపకుండా జనాలు అందరూ మూలుంటే ఎనికే పళ్ళు ఎంతమంది పుట్టారో వాళ్ళందరూ ఎనికే పళ్ళు ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటో తెలిసే? రోగాలు రొప్పులతో మూలబడి చావకుండా ఉండి వీళ్ళందరినీ ఎలా చూడాలి తెలుసా? మనం చంపడం మేలే కదా? మేలు వాస్తవాట్లు. అంటే మనుషులందరినీ ఒక సిరదుల్లో ఆయన తీసుకెళ్ళడం మేలు. అది మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను వచ్చి కొత్తగా తెలివిగా ఆలయాలు చంపుతున్నాను, నీకు అసలు ప్రేమ లేదంటే నాకు అర్థం కాదు. లిమిటేషన్ అర్థం అవ్వాలి మనకి. సో ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ కూడా అర్థం చేసుకోలేండి తెలుసా? ఇఫ్ గాడ్ సెడ్ లెట్ దెమ్ లివ్, వదిలేసేయండి వాటిని, అట్లా వదిలేసి చెప్పి మీరు ఏం చేయాలా? వదిలేసి వెళ్ళిపోవాలా. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద విషయం ఇది. చాలా కష్టం కదా. చిట్ట చివరిలో మనం ఎంచుకున్న ఎమోషన్స్, మనం ఎంచుకున్నటువంటి విషయాలన్నీ కూడా కట్ చేయబడదు కదా నిజమైన అసలైన దాంట్లోకి వచ్చేటప్పుడు. అందుకని మనం ఈ రోజు నుంచే మన విషయాలు ఏం చేయాలి తెలుసా? దేవుడికి ఇచ్చే ఫస్ట్ ప్లేస్ ఉండవు, మిగతా అన్నీ కూడా ఎట్లా ఉంటాయి తెలుసా? న్యూట్రల్గా ఉంటాయి. ఒక్కసారి మనకు అర్థమైన వెంటనే ప్రభువా నీకు వందనాలు. ఆ మాట ఎంత జ్ఞానం అంటే ఏ మనిషికి అంత సింపుల్గా దొరకదు. అది సింపుల్గా దొరకదు. మన లైఫ్లో అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ముందుకెళ్దాం. చూడండి, లోకారంభం మొదలుకొని ఎప్పటి వరకు నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంభాషణ అంతా కూడా, ఇదంతా కూడా ప్రకటన గ్రంథాలు ఉంటాయి. వాటన్నిటిని విడదీసి చూస్తే మనం ఈ చాప్టర్ నుంచి బయటికి వెళ్ళాం, కనీసం కొన్ని వారాల వరకు బయటికి వెళ్ళాం. కాబట్టి అందుకని నేను బ్రీఫ్గా చెప్పి మనం ముందుకెళ్ళిపోతున్నాం. గమనించండి, 6 దినాలలో ఏం జరిగిద్దంట? శ్రమ కలిగిద్ది. ఎంతవరకు అంటే లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అటువంటి శ్రమ కలగలే. మన లైఫ్లో ఒకరోజు పెట్రోల్ లేకపోతే శ్రమ, ఒకరోజు సిగ్నల్ లేకపోతే శ్రమ, కరోనా వస్తే శ్రమ. కానీ ఆ రోజు వచ్చే శ్రమ ఇట్లాంటిది కాదు. లోకారం మొదలుకొని అలాంటి శ్రమ కలగలే. ప్రభు ఏమన్నాడు తెలిసే? ఏర్పరచబడిన వారు సైతం ఆ దినాలు మోసపరిచే గడియలేవి. ఎట్లా మోసపోతారు? తమ ఎమోషన్లో తమకున్న అవసరాల వైపు చూసుకొని న్యాయాన్ని విడిచిపెట్టేస్తారు. దేన్ని విడిచిపెట్టేస్తారు? తమకున్న అవసరతల వైపు చూసుకొని దేవుడిని ఏం చేస్తారు తెలుసా? వదిలిపెట్టేస్తారు. న్యాయం అంటే ఏంటో తెలిసినప్పుడు దాన్ని వదిలిపెట్టేస్తారు. ఇదే జరిగేది. నిజమైన కష్టం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ముందు ఎవరిని వదిలేస్తారు తెలుసా? దేవుడిని వదిలేస్తాడు. మీకు తెలుసో లేదో, ఇశ్రాయేల్లో చాలామంది ప్రవక్తలను కొట్టి చంపేశారు. ఎందుకు చంపారు తెలుసా? వీళ్ళకి చాలా కష్టాలు వస్తున్నాయి. ఎవరికి?
ఇశ్రాయేల్ ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు దేవుడి మాట విననందున కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలన్నిటిలో దేవుడు మళ్ళా ఎవరినో ఒకరిని వాక్యం చెప్పమని పంపిస్తాడు. వీళ్ళు చెప్పే వాక్యం ఎట్లా ఉంటుందో తెలుసా? దయచేసి మీరు సరి చేసుకోండి, లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని మళ్ళా శిక్షిస్తాడు. వీళ్ళు కష్టాల్లో ఉంటే వీళ్ళు వాళ్ళ కంటికి ఎట్ట కనపడతారు? మేము అసలే కష్టాల్లో ఉంటే మళ్ళా నువ్వు వచ్చి మమ్మల్ని ఇంకా కష్టపడతానని ప్రవచిస్తావా? కాబట్టి వాళ్ళ కోపం తట్టుకోలేక వీళ్ళని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు మన కళ్ళ ముందు. అది ఎంతో రీజనబుల్లే కదా. కానీ దేవుడు దాన్ని ఏమన్నాడు తెలుసా? మీరు చంపిన ప్రతి రక్తం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాపం మళ్ళీ ఏమడిద్ది? మీ మీద మోపడిద్ది. వివేకాన్ని మర్చిపోతారు. యాక్చువల్గా కష్టం వచ్చినప్పుడు కళ్ళ ముందు ఏం జరిగిద్దో తెలుసా? మన కళ్ళ ముందు దేవుడి యొక్క స్వరాన్ని విడిచిపెట్టడం మర్చిపోతారు. దేవుడి యొక్క వాక్యం అంటే ఏంటో మర్చిపోతారు. చాలా సింపుల్గా అక్రమ విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. యాక్చువల్ ఇలాంటి మోసాలు జరిగే అవకాశం కొలలు జరుగుతాయి. అందరూ కలిసి తప్పులే మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? న్యాయం వైపు నిలబడతావా? ఏమొద్దులే, మనం కూడా వాళ్ళ వైపే కాదా? చాలా తెలివిగా వీళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళేం ఎదురు చూసి 10 మంది ఏం మాట్లాడదు, వాళ్ళ పక్కన మనం అనుకుంటున్నాం ఇది దేవుడని. లోకంలో చిన్నప్పటి నుంచి ఇట్టనే బతికుండా వచ్చాము మనం. యాక్చువల్గా ఇది మన పద్ధతి అయి ఉండొచ్చేమో, మనకు తెలియదు. బట్ ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈయన ప్రతిదాన్ని ఏం చేస్తాడు? తూకం వేస్తాడు. యాక్చువల్గా పెర్గమని చర్చిలో అంతిప అని ఆయన, ఇది తప్పు, లోకంతో మనం బలపరచబడకూడదు, లోకం మనకు దూరం, లోకం మన చర్చిలోకి రాకూడదు అని చెప్పి అడ్డగించినందున లోకంలో ఉన్న మనుషులు సంఘంలో ఉన్న మనుషులతో కలిసి ఆయన ఏం చేశారు తెలిసి? చంపేశారు. ఆయన చచ్చిపోయాడు. కానీ ప్రభు తెలుసా? నా సాక్షి అయిన అంతిపైన చచ్చిపోయినప్పుడు మీరు చాలా చక్కగానే ఉన్నారు చాలామంది, అంటే కొంతమంది, మిగతా వాళ్ళందరూ కూడా తప్పుగా నిరూపించబడ్డారు. నేను దాన్ని చూస్తానే ఉన్నాను. నీ క్రియల గురించి నేను ఎరుగుతున్నాను. చూసారా? మన లైఫ్లో చాలా సామాన్యంగా నడిచినప్పుడు మనకి పెద్ద కష్టాలు ఏమన్నావు. కానీ ఎప్పుడు ఇది కష్టం వచ్చిందో, సత్యం కోసం నిలబడాలంటే అది భయంకరమైన పెద్దదైపోతుంది. చాలా సింపుల్గా దేవుడు అనే పదాన్ని తీసి పక్కన పెట్టదు. ఒక షర్ట్ తీసి పక్కన పెట్టేస్తాం. ఆ రోజుల్లో జరిగేది అదే వాస్తవానికి. చాలా కష్టం. సరే ముందుకు వెళ్దాం. చూడండి, ఏ శరీరం తప్పించుకోడు. 23 వచ్చిన చూసారా? అబద్ధ క్రీస్తు అనే పదం రాసుందా? క్రీస్తులు కదా, అది చాలామంది వస్తారు. అబద్ధ క్రీస్తులు. క్రీస్తు ఎంతమంది ఉంటారు? ఒకడే ఉంటాడు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? క్రీస్తులను ప్రమోట్ చేయడానికి ప్రవక్తలు వస్తారు. క్రీస్తునే ప్రమోట్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఎవరు నమ్మరు. అప్పుడు క్రీస్తుని ఎవరు ప్రమోట్ చేయాలా? అబద్ధ ప్రవక్తలు ప్రమోట్ చేయాలి. నేను చాలామంది క్రైస్తవ సేవకులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఒక సిబ్బందిని పెట్టుకుంటారు. ఎంతసేపు వాళ్ళిట్ట వీళ్ళిట్టని చెప్పుకోవడానికి. అలా చెప్పాల్సిన అవసరం లే. క్రీస్తు గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లే. ఇఫ్ హీ ఈజ్ క్రైస్ట్, మనం ఖచ్చితంగా ఆయన వెంబడించడానికి కావాల్సిన ఏర్పాటు జరిగింది. దెర్ ఇస్ నో డౌట్. సో విషయం ఏంటంటే, ఆ రోజుల్లో చాలామంది వస్తారు. అట్లా వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలిసే? ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుడికి ఏం చేస్తారు? వాళ్ళు సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారంట. మన జీవితంలో అద్భుతాలు చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం మనం. ఇప్పుడు కూడా అద్భుతం జరిగింది అంటే వెంటనే అది ఎందుకు, ఎంత ఉపయోగపడుద్ది అనేది పక్కన పెట్టేసి ముందు అద్భుతం వైపే మనం చూస్తాం కదా. ఇది ఎంత పెద్ద విషయం మన లైఫ్లో. అంటే చాలామంది క్రిస్టియన్స్ అద్భుతాలు అనగానే వెంటనే దాని వైపు కళ్ళు మూసుకుని వెళ్తారు. యాక్చువల్గా స్వస్థతలు, అద్భుతాలు అనే దానికి కళ్ళు మూసుకుని వెళ్తారు. వాళ్ళ జీవితంలో ఇది రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచించే విచక్షణ పూర్తిగా కోల్పోతారు. అలాంటి సమయంలో వీళ్ళు వచ్చి అద్భుతాలు చేస్తే ఎవరు వెళ్ళకుండా ఉంటారు? ఖచ్చితంగా వెళ్తారు. ప్రభు చెప్పలా? ప్రభు అద్భుతం చేశాడు, కానీ ఈ రోజుల్లో వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం రాయబడినట్టు తెలిసే? ఆ పవిత్రాత్మలు 3 బయటకు వెళ్ళి ఇవి అద్భుతాలు, సూచక్రియలు చేస్తాయి అని చెప్పారు. యాక్చువల్గా మీకు తెలుసో లేదో, ఈ రోజుకి కూడా క్రిస్టియన్స్ కానోళ్ళు కూడా స్వస్థతలు చేస్తారు. క్రిస్టియన్స్ కానోళ్ళు ఈ నేపాల్లో, కాఠ్మండూలో స్పిరిచువల్ బోధలు కొన్ని ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పుంటాను మీకు. ఆ స్పిరిచువల్ బోధలు ఏంటో తెలిసే? తమ మెదడులో నుంచి తన ఆత్మలకు ప్రవేశించే ఒక పద్ధతులు కనిపెడతారు. తమ ఆత్మలో ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి భౌతికంగా ఉన్న మన తలనొప్పులు, మనకు ఉన్నటువంటి బోన్ ఫ్రాక్చర్స్, ఇవన్నీ సరిచేస్తారు. ఎవరు ఇష్టపడరు దాన్ని? ఎవరు ఇష్టపడకుండా ఉంటారా?
కానీ అవంతా కూడా నీతి లేని ఒక ఆత్మ సంబంధమైన సామర్థ్యం వల్ల కలిగే విషయాలు. ఇండియాలో కూడా ఉన్నాయి. వేరే పేర్లు ఉపయోగించి మనుషులను స్వస్థపరచడం. ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఈ కొరియా అనే దేశంలో చాలామంది దక్షిణ కొరియా, ఉత్తర కొరియా రెండు కూడా ఒక దాంట్లో క్రిస్టియానిటీ ఉంటుంది, ఒక దాంట్లో క్రిస్టియానిటీ ఉండదు. కానీ వీళ్ళిద్దరూ కూడా స్వస్థలు చేస్తూనే ఉంటారు. ఇద్దరు స్వస్థలు చేస్తూనే ఉంటారు. ఎట్ట తెలుసుకుంటే ఇది రైట్ రాంగ్ అని అసలు మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మ సంబంధమైన సత్యం మనలో మోగుతున్నప్పుడు దాన్ని అనుసరించి వచ్చే ఆ స్వస్థత తప్ప మరి ఏది కూడా మనం అంగీకరించడానికి లేదు. లేకపోతే ఇదంతా మోసం అవుద్ది, ఇదంతా పెద్ద మోసం అవుద్ది. ఎట్లా తెలుసా? చాలా సింపుల్గా పోయిందే. నువ్వేం నేర్చుకున్నావు? చాలా సింపుల్. ఆత్మ సంబంధ సత్యం ఎట్లా తెలుసా? నీకు దేవుడు ఒక వర్తమానం ఇవ్వకుండా నిన్ను స్వస్థపరిచాడు అంటే అది జరగదు. మన లైఫ్లో చూడండి, చిన్న జ్వరం వచ్చినప్పటికీ కూడా మనం ప్రభు మీద ఆధారపడితే చాలా సింపుల్గా దాన్ని అనుసరించి నేర్చుకోవడానికి ఏదో కొంత సత్యం ఉంటుంది. చిన్నగా, చాలా చిన్నగా కావచ్చు. అది మనకు అర్థమైనప్పుడు తెలియకుండానే ఆ జ్వరం పోయినప్పుడు మనం ఎంతో సాటిస్ఫై అవుతాం. లేదంటే ఆ సమస్య నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా సాటిస్ఫై అవుతాం. చాలా క్లియర్గా ఉంటుంది ఆత్మ సంబంధ సత్యం ఎప్పుడు కూడా. మన లైఫ్లో దీన్ని మిస్ కాకూడదు. లేకపోతే ఏమవుతుందంటే చాలా సింపుల్గా అద్భుతాల వైపు, ఆశ్చర్యకారాల వైపు తిరగడం చాలా సామాన్యం అయిపోతుంది. ఒక కొమ్ము ఉంది, ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దుకు కొమ్ములు డిఫరెంట్గా వచ్చాయి. ఇక దాన్ని ఫోటో పెట్టి దేవత అంటే ఎంతమంది నమ్మట్లా? ఒక ఎద్దు ఉంది, ఆ ఎద్దుకి కింద గిట్టలు చాలా డిఫరెంట్గా వచ్చాయి. కాబట్టి ఆ ఎద్దును ఏం చేసేది తెలుసా? దేవత అన్నారు, అందరూ పోయారు. అది అక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా క్రిస్టియానిటీలో కూడా జరుగుతుంది. ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన చాలా శక్తులు ఉన్నాయి అంటారు, కానీ అందరూ ఏమవుతారు? అక్కడికి వెళ్తారు. ఎంతవరకు సత్యం చెప్తున్నారు అనేది కాదు ఇక్కడ విషయం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అద్భుతాల ఆశ్చర్యాల వైపు మనం మొగ్గు చూపడం కాదు, కానీ మెయిన్ ఎక్కడ చూడాలా? లోపల ఉన్న సత్యం విషయంలో చూడాలి. రైట్, సరే చూడండి. చూసారా? ప్రభు చివరి దినాల్లో ఎట్లా వస్తాడు అంటే గమనించండి, మెరుపు ఎక్కడ పుట్టిద్దంట? తూర్పుని పుట్టిద్ది. పడమట వరకు అది ఏం జరిగిద్ది? అలా ఎలా మెరుపు పుట్టినప్పుడు అదంతా మన కంటికి కనపడదా? కనపడిద్ది. యాక్చువల్గా అది చాలా వేగంగా జరిగిద్ది, బట్ అది అలా జరిగిద్ది. అలా ఆయన వస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగిద్దో తెలుసా? ఆయన వచ్చాడు, ఆల్రెడీ అడవిలో ఉన్నాడు, బోధలు చేస్తున్నాడు. ఆయన వచ్చాడు, చాలా రోజులు ఏం జరిగింది? రూమ్లో ఉన్నాడు, వాళ్ళు పిలిస్తే వెళ్ళారు. యేసుప్రభు కూడా ఇంతకు ముందు ఆ ఇంటికి వెళ్ళేవాడు కదా. ఇట్లా చెప్పినప్పుడు జనాలు ఏం చేయాలి? నమ్మకూడదు మెసేజ్. ఎందుకంటే మనుషులు ఈజీగా అక్కడే. కానీ ఆయన రాకడ గురించి ఏం చెప్పబడింది? తూర్పును పుట్టి పడమన వరకు ఉన్నటువంటి విషయం. అంటే అందరికీ తెలిసింది. దాని అర్థం అది ఒక మాటలో చాలా క్లీన్గా. ఎంత బాగా అంటే అందరికీ తెలిసిద్ది అని దాని అర్థం. తూర్పును పుట్టి పడమన వరకు వ్యాపించిన మెరుపు అందరికీ కనపడిద్ది. పైకి చూసే ప్రతి ఒక్కరికి కనపడిద్ది. అది నీకు కనపడలేదు, నాకు కనపడ్డాడు, పక్కకు రా అని చెప్పడానికి లేనే లేదు. కానీ జనాలు మోసం చేస్తారు చాలా సింపుల్గా. ఇటువంటి రూమర్లు మనకి చాలా ఈజీగా. కాబట్టి మన లోపల ఉన్న సత్యాన్ని మనం మిస్ అయ్యామో ఇట్లాంటివన్నీ కూడా మోసపోవడానికి చాలా సింపుల్ అవుతుంది. అంతేకాదు, కింద రాసం 28వ వచనం. పీనుగు ఎక్కడుండునో అక్కడ గద్దలు పోగొను. దాని అర్థం ఏంటో తెలుసా? పీనుగు అంటే చచ్చిపోయిన దాన్ని ఏమంటాము? పీనుగు అంటారు. గద్దలు ఎందుకు వస్తాయి అక్కడికి? తినడానికి వస్తాయి. దాని అర్థం ఏంటంటే, చివరి దినాల్లో జరిగిన భయంకరమైన శ్రమల్లో హర్మగిద్దోన్ యుద్ధం జరిగిద్ది. ఈ యుద్ధంలో చాలామంది చచ్చిపోతారు. చచ్చిపోయిన ఆ మనుషుల్ని లేదా ఆ మాంసం తినడానికి ఎవరు వస్తారో తెలుసా? ఆ గద్దలు వస్తాయి. యాక్చువల్గా అది ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు. అవన్నీ నేను ఇప్పుడు చూపించలేను మీకు. ఎందుకు ఆ మాట చెప్పబడిందంటే, చిట్ట చివరి రోజులు ఎంత భయంకరంగా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు మనం కొంచెం ఇదిగా ఉండొచ్చు, బట్ ప్రభుకు స్తోత్రం. ఆయన బిడ్డలు ఎట్టుంటారో తెలుసా? ప్రథమ ఫలంలో ఉన్న వాళ్ళు వీటిని చూడకుండానే ఏమవుతారు తెలుసా? శుభ్రంగా ఎత్తపడతారు. అది నెక్స్ట్ పోర్షన్లో మనం చూడవచ్చు. మనం అర్థం చేసుకోవాలి ఈ సంగతులు. తర్వాత మాటలు చదివేసి మనం ముగించేద్దాం.
వాస్తవానికి అది నెక్స్ట్ చాప్టర్లో జరిగినటువంటి చాలా సంగతులకు సంబంధించిన విషయాలు అవి. అంటే ఇక్కడ చెప్పబడిన ప్రాఫెసీ నెక్స్ట్ చాప్టర్లో ఏం జరిగిద్దని చెప్పబడతా ఉంది, అదే చూపించబడిద్ది. అక్కడికి వెళ్ళినప్పుడు మనం దాన్ని చూడొచ్చు. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుడిని కమ్ము. అంటే చూడండి, సూర్యుడికే చీకటి కమ్మేస్తే వెలుగు వచ్చిద్దా? అది ఎండింగ్ పాయింట్. ఇక పూర్తిగా ఆయన ఈ విషయాన్ని ఏం చేస్తున్నాడంటే పూర్తిగా చక్కబెట్టేస్తున్నాడు. ఇక లేదు మన లైఫ్లో కొంత సీజన్లో ఎండ మాత్రమే కాసిందంటే ఎట్టుంటుంది? మన వల్ల అవుతుందా? అవదు. కొంత సీజన్ ఇక పూర్తిగా ఎండ అనేది లేకుండా పోయింది అనుకోండి, ఎట్టుంటుంది? మనం తట్టుకోలేం కదా వాస్తవానికి. ఈ సంగతులు ఆలోచిస్తేనే కష్టం, కానీ ఆ రోజులు జరుగుతాయి. ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు మన జీవితంలో. మనకు తెలుసుగా, సునామీ అనేది ఒకటి వచ్చే ముందు అట్లాంటిది ఉందనే సంగతి ఎవరికి తెలియదు. సునామీ అనేది వచ్చే వరకు అట్లాంటిది ఒకటి ఉందనే సంగతి కూడా ఎవరు తెలియదు. అది వచ్చింది, ఎంతమందిని తీసుకెళ్ళింది. కరోనా అనేది వచ్చే వరకు కూడా దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందని ఎవరికైనా తెలుసా? తెలీదు. అది వచ్చింది, తీసుకెళ్ళింది. దేవుడు ఇట్లా చేస్తాడు. యాక్చువల్గా ఇట్లా చేసేటప్పుడు అదంతా కూడా న్యాయమే అని చెప్తా. ఇదిగో నేను ముందుగానే మీకు ఎందుకు ఆ మాట చెప్తాను తెలుసా? రేపొద్దున మీరు ఈ విషయాలు చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోకూడదు. యాక్చువల్గా ఇదొక ప్రాఫెసీ. నేను ముందుగానే మీకు చెప్తున్నా. ఆ రోజు చెప్పినోడే మళ్ళీ వచ్చాడని చెప్పకూడదు. మీకు చెప్పిన ఆయనే వచ్చాడండి, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని చెప్తే మీరు ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. అది సత్యమా కాదని ఆలోచించాలి, కానీ అక్కడికి వెళ్ళకూడదు. మీ లోపల ఉంది అసలు విషయం. కానీ సంగతి అంతా ఒకటి. ఇక్కడ ఏం చెప్పబడుతుందో తెలుసా? ఆయన చాలా బహిరంగంగా వస్తాడు. ఆయన ప్రభావంతోనూ మహిమతోనూ ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఈ దినములు అంటే 7 ఏళ్ళ శ్రమల కాలం అయిపోగానే ఆయన పట్టపగలు అందరూ చూస్తారు. అప్పుడు ఇంతకుముందు ఆయన ఎట్లా ఉన్నాడు తెలుసా? తూర్పు నుంచి పడమల వరకు వచ్చిన మెరుపులా కనపడ్డాడు. అందరికీ కనపడ్డాడు. యాక్చువల్గా ఎట్లా కనపడ్డాడు? ఫ్లాష్ ఆఫ్ టైంలో కనపడ్డాడు. ఓ ఇది అదేనా అని కనపడ్డాడు. కానీ జస్ట్ మూమెంట్ కొంచెం ముందుకెళ్ళగానే ఆయన ఎట్లా ఉన్నాడు తెలుసా? ప్రభావంతోనూ మహిమతోనూ ఉన్నాడు. అది కొంచెం దూరమే. అంటే అర్థం ఏంటో తెలుసా? 7 ఏళ్ళ శ్రమల కాలం యొక్క ముగింపులో ఆయన తను చూపించుకునే విధానం, అక్కడ కూడా దొంగలాగా వస్తున్నాడు అనే పదం వచ్చింది. దాని తర్వాత వెంటనే 7 ఏళ్ళ శ్రమల కాలం అయిపోగానే అందరికీ కనపడతాడు ఆయన. ఇది చాలా మర్మంగా ఉన్న విషయం. ఏదేమైనా దేవుడి వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోగలిగి ముందుకెళ్ళిపోవడం మంచి విషయం. ఎందుకంటే రేపొద్దున అన్నీ మ్యాచ్ అవుతాయి. మనకి ఈరోజు ఉన్న కష్టాలు ఏంటంటే డౌట్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి, ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. సో ఇక్కడ చెప్పబడిన పదం ఏంటంటే, వన్స్ ఆయన 7 ఏళ్ళ శ్రమల కాలంలో ముగింపులో ఆయన ఒక రకమైనటువంటి మెరుపులాగా వస్తాడు. బట్ కానీ అది అయిపోయిన తర్వాత ఆయన ఎట్లా ఉంటాడంటే చాలా బహిర్గతంగా కనపడతాడు. యాక్చువల్ ఇది మనకు అర్థమైనప్పుడు మనం ఏమాత్రం కూడా మోసపోలేము. అంతేకాదు, సకల జనులు ఏం చేస్తారు? ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఈయనేనా. ఒక మాటలో యూదులు ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు ఈ విషయాలని. సో ఇట్లా ఆయన చేసేటప్పుడు ఆ దేవదూతలు ఏం చేస్తారు? నలుదిక్కుల నుంచి తన ప్రజలను ఏం చేస్తారంట? పోగు చేస్తారు. వీళ్ళు వెయ్యాళ్ళ పరిపాలనలోకి షిఫ్ట్ అవుతారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు మేకలు గొర్రెలు అనే మనకి ఉపమానం ఒక మాటలో ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, భూమి పుట్టింది మొదలుకొని దేవుడి కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలా? రాజ్యంలో ప్రవేశించండి, మెస్సయానిక్ కింగ్డమ్లో. అది 1000 ఏళ్ల పరిపాలనలో. వీళ్ళు సామాన్యమైన ప్రజలు కూడా అందులోకి వెళ్తారు. యాక్చువల్గా ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చూడండి, ఒక చిన్న డీటెయిల్ కూడా మిస్ చేయాలి. ఎవరికి కూడా అన్యాయం అనేది జరగదు. మనం చాలాసార్లు అంటాంలే, అన్యాయం జరిగిపోయిందని. కానీ ఎవరికి అన్యాయం అనేది జరగదు. మన లైఫ్లో అది గుర్తుపెట్టుకుంటే దేవుడికి వందనాలు చెల్లిస్తాము. అదే సమయంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది? దానియేలుకు దేవుడు అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పినప్పుడు దానియేలు ఇంకా అడుగుతున్నాడు, అప్పుడేం చేస్తావు, ఇప్పుడేం చేస్తావు? దానియేలు నువ్వు ఊరకుండు, ఏం చేయరా? నీ లైన్లో నువ్వు నిలబడు. నీ టైం వచ్చినప్పుడు నువ్వు అందరితో పాటు చనిపోయి నీ టైంలో వస్తావు. నువ్వు ఇంతకుముందు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం, అతను ఎంత ఎక్కువ తెలుసుకోలేడు. నిజానికి మనం కూడా అంతే. ఇంకో మాట చెప్పాలే, దానియేలు కంటే కూడా ఈ రోజుల్లో మనం ఎంత ఎక్కువ రెవల్యూషన్ చూస్తున్నామో తెలుసా? ఆ రోజు దానియేలు తను ఏది చూసాడో అది మర్మంగా చెప్పాడు అంతే. ఈరోజు దాన్ని ఏం చేస్తున్నాం? మనం విడదీసి చూస్తున్నాం. యాక్చువల్గా ఎంత పెద్ద విషయం తెలిసే? దానియేలుకి భవిష్యత్తు గురించి తెలిసిన దానికంటే మనకి మన భవిష్యత్తు గురించి బాగా తెలుసు. యాక్చువల్గా ఇది మనం అర్థం చేసుకోవాలి. చివరి దినాల్లో జరగబోయే సంగతులు మీకు చెప్పబడుతున్నారంటే మీరు ఏం చేయాలా? ఇవన్నీ చెప్పి మమ్మల్ని భయపెడతాను అనుకోకూడదు. బలం తెచ్చుకోవాలా. అవి సమీపించినప్పుడు ఏం చేయాలి? మనం మరింత నమ్మకంగా ప్రభు కోసం నిలబడాలా. అది దేవుడికి ఉద్దేశం. యూదులకి జీవితాల్లో జరిగే విషయాలన్నీ ఒక మాటలు. నెక్స్ట్ పోర్షన్ మనం నెక్స్ట్ బైబిల్ స్టడీలో చదువుకుంటారండి. అది మనకు సంబంధించిన విషయం. దాని గురించి మనం ఆలోచించేద్దాం. ఈరోజైతే మన యూదుల జీవితంలో జరిగే విషయాల గురించి మనం నేర్చుకున్నాం. అదేంటంటే మోసపోకూడదు. అక్కడ ఉన్నాడు ఇక్కడ మోసపోకూడదు. మనం మోసపోకూడదు అంటే ఏం చేయాలా? మన లోపల దేవుడి వాక్యాన్ని మనం వెంబడించాలి.
మినికి వెలిగే ఆ వాక్యాన్ని వెంబడించాలి. అది మాత్రం మనకు సరైన దారి చూపించేది, మరి ఇంకేది కాదు. చివరి దినాల్లో జరగబోయే దేవుడి యొక్క మరి పెద్ద పెద్ద విషయాలను చూసి మనం భయపడి ఎదురు తిరగకూడదు, కానీ దాన్ని పూర్తిగా లోపరిచేసుకోవాలి. కరోనా టైంలో జనాలందరూ కూడా ఏడ్చారు, అయ్యో కరోనా తగ్గించి, ఎందుకంటే మనుషులు చచ్చిపోతున్నారయ్యా. పుట్టింది మొదలుకొని ఎంతోమంది చచ్చిపోయారు కదా. డబ్బులు ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, డబ్బులు లేని వాళ్ళు చచ్చిపోయారు, డాక్టర్లు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. వాళ్ళ గురించి ఎవరు బాధ కలగలే. ఈరోజు మనుషులు చచ్చిపోదామంటే బాధ కలుగుతుంది. ఈ మనుషులు ఎవరు? దేవుడికి విరోధులైన వాళ్ళు. ఒక మాటలో ఈ భూమి మీద ఆయన పని చేయడానికి పంపిస్తే వీళ్ళు ఎవరు పని చేయరంటే ఆయన పని చేయరు. అట్టడి వాళ్ళు చనిపోతే మేలా కాదా అంటే ఆయన దృష్టిలో అది న్యాయమే. కానీ ఆయన మనుషులకి ఎంతో ఓపికగా తన కుమారుని పంపిస్తే వాళ్ళు ఆ కుమారుని అంగీకరించకపోతే ఇంకెందుకు ఇక నన్ను అడగను. నేను ఒక సహోదరితో మాట్లాడతా, మన లైఫ్లో దేవుణ్ణి పక్కన పెట్టి మన కోసం మనం బతకడం నిర్ణయించుకున్నామో నీ టైం అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే, విశ్వాసులైనా బయటోళ్ళైనా. ఎందుకంటే దేవుడికి ఇంకా పనికిరారు. దేవుడికి పనికి రాకపోతే ఏంటో తెలుసా, ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి కోసం మన హృదయాన్ని చక్కబెట్టుకోకుండా ఇది ఇట్టనేమంటారులే, నా కోసం నేను చేస్తాను అని అనుకున్నావో, నువ్వు స్థిరం చేసుకున్నావో అంతే, నీ టైం ఎంతో కాలం లేదు, ఇక అయిపోయింది. ఎందుకో తెలుసా, నువ్వు ఎవరికి పనికిరావు, దేవుడికి పనికిరావు ఇక. అందుకే మన లైఫ్లో ఎప్పుడు ఎట్టు ఉండాలో తెలుసా, ఈగర్గా ఉండాలి. నువ్వేదైనా చెప్పు పర్వాలా, నీ కోసం నేను ఎట్టు ఉండాలో తెలుసా, నాదైన లిమిట్లో నేను తిన్నగా ఉంటా. నీకు తెలుసు నా లిమిటేషన్స్ తెలుసు, నేను అట్టుంటా, పొట్టిగా ఉంటాను, ఇట్లా ఇట్లా. ఈ లిమిటేషన్స్ అని ఎవరికి తెలుసు? ఆయన తెలుసు. దాన్ని అనుసరించి ఆయన నాతో మాట్లాడతాడు. గొల్యాతుకు చంపమని నన్ను ఏం పంపించడం, గమనించండి. ఆయన నాదైన లిమిటేషన్లో నన్ను ఉంచుతాడు. కానీ నేనేం చేయాలా, నువ్వేది చెప్పినా నేను రెడీగా ఉంటా అని నేను చెప్పగలగాల. ఈ ఉద్దేశం లేకపోతే వెంటనే దేవుడికి మనం ఇంకా పనికిరాం. ఆయన పనికి రాకపోతే ఏం చేస్తుందో తెలుసా, బెటర్. లేదంటే ఇంతకుముందు మనం చాలా ఎక్కువ దారుణాలు చేస్తాం. మిగిలితే మనల్ని ఏం చేస్తాం తెలుసా, మనం పాడవడం కాకుండా ఎవరిని పాడు చేస్తాం, పక్కన వాళ్ళు కూడా పాడు చేస్తాం. ఇది నిజం మన లైఫ్లో. అందుకని దేవుడు ఏం చేస్తే కొన్ని నిర్ణయాలు పెద్దవి చేసేటప్పుడు మనం వాటిని ఒప్పుకోలేకపోతున్నాం, లేదంటే అంగీకరించలేకపోవడానికి కారణాలు కూడా ఇట్లాంటివి ఉంటాయి. అందుకని మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు కూడా దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి, ఒకవేళ ఎట్లా ఇవ్వాలని తెలియపోవచ్చు మనకి, కానీ ఇస్తానని చెప్పడం మాత్రం వెనక్కి తీయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన హృదయాన్ని చూచును. నా లైఫ్లో చాలామంది యవనస్తులను అట్టగే చూసాను. వాళ్ళు ఒక్కసారి చూస్తే ఎందుకు ప్రభు ఎంతో తొందరగా తీసేసామని చూస్తే ఆయన చెప్పేది ఏంటో తెలుసా, వారి వల్ల ఇక ఉపయోగం లేదు. ఆ దేవుడి బిడ్డ అయినా దేవుడి బిడ్డ కానివ్వండి ఆయన. ఎందుకంటే వాడు హృదయంలో స్థిరం చేసేసుకున్నాడు. దేనికో తెలుసా, నాకు దేవుడు అవసరం లేదు, నా బతుకు ఇట్టనే ఉండాలని. కరుడి కట్టిన వాళ్ళు కూడా లోపల దేవుడి గురించి భయపడతారు తెలుసా. కొంతమంది మిక్కిలి దుర్మార్గులు కూడా భయపడతారు దేవుడు. అట్టటి వాళ్ళకి రోజులు పొడిగించబడతాయి, కొంచెమన్నా. ఇక లేదు అని చెప్పి తమ హృదయంలో నిశ్చయం చేసుకుంటారు చూసారా. వీళ్ళు పేరు మోసిన పాపులు కాకపోవచ్చు, పేరు మోసిన మూర్ఖులు వీళ్ళు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, వెంటనే దేవుడి బిడ్డలు కొంతమంది ఉంటారు, వాళ్ళ పని అయిపోయినప్పుడు ఇక దేవుడు వాళ్ళని తీసుకుంటాడు, అది కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో అప్పుడు కూడా అక్కడ ఉన్న న్యాయం ఏంటంటే, ఇక మీ పని లేదు ఇక్కడ అనే కదా అక్కడ అర్థం. వీళ్ళు కూడా ఇంకేంటంటే, ఇక మీ పని లేదు. మనం ఎట్లా దేవుడి చేత తీసుకోబడుతున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాలను అనుసరించి మనం ఎప్పుడు కూడా దేవుడి కోసం నమ్మకంగా ఉండడానికి మన హృదయాన్ని స్థిరం చేసుకోవడం జ్ఞానం, నేర్పు, మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వైఖరితో మనం ఉండాలి. రైట్.